అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న ప్రపంచం ఉన్నదా లేదా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాలి మనం. ప్రపంచం ఏమ్మా, నీవు చూస్తే ప్రపంచం కనిపించిందా, ప్రపంచం ఉంటే నువ్వు చూసావా? ఏమ్మా చూసావా? ఇక్కడ ఆపాను నిన్న. ప్రపంచం ఉంది ఉంది అంటున్నారు కదా మీరందరూ. ప్రపంచం నువ్వు చూస్తే నేనున్నాను అని చెప్పిందా, లేకపోతే ప్రపంచమే నన్ను చూడు అని నీకు చెప్పిందా? ఆలోచించండి. నీవు చూస్తే ప్రపంచం కనిపించిందా, ప్రపంచం కనిపిస్తే నువ్వు చూసావా? మనం పుట్టక ముందే ఈ ప్రపంచం ఉంది. మన తండ్రి చూశాడు, మన తాత చూశాడు, మన ముత్తాత చూశాడు. మనం ఇప్పుడు ఆ ప్రపంచంలో వచ్చాం, అవునా కాదా? ప్రపంచంలోకి మనం వచ్చాం అంటే మనకంటే ముందే ప్రపంచం ఉంది కదా. మనకంటే ముందే ఉన్నదాన్ని మనం వచ్చి దాని మీద మనం ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాం. ఆలోచించండి, అర్థమవుతోందా? ప్రపంచం మనకంటే ముందే ఉంది, ప్రపంచంలోకి మనం వచ్చాం అంటే మనం చిన్నవాళ్ళము, ప్రపంచం పెద్దది అని అర్థం, అంతేనా? ఆ ప్రపంచంలోకి మనం వచ్చి మనం మెల్లమెల్లగా పెరిగి ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచాన్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలి, అంతే కదా. మనం పొలం కొంటున్నా ఇది నాది, పెళ్ళి చేసుకున్నా ఈ భార్య నాది, అది ప్రపంచంలో మనిషి. పెళ్ళి కాకముందు అది ప్రపంచంలో ఒక మనిషి. పెళ్ళి చేసుకుని నువ్వేం చేస్తున్నావు? దాన్ని గ్రాబ్ చేసుకుంటున్నావు, ధనాన్ని గ్రాబ్ చేసుకుంటున్నావు కదా, అంతే కదా నువ్వు చేస్తున్న పని. చేసుకున్నవాడివి పోనీ మొత్తం గ్రాబ్ చేసుకో, మేమేం కాదనం. చేసుకోలేవు. ఎందుకని? కుక్కని తింటే కోడి బతకదు, కోడిని తింటే కుక్క బతుకుతుంది. అంటే కోడి చిన్నది, కుక్క పెద్దది. అందుకని కోడిని ఎంతమంది మనుషులనైనా ఈ ప్రపంచం మింగగలదు. ఇప్పటికి చాలామందిని మింగింది, మన్ని కూడా రేపు మింగుతుంది. అంటే దాన్ని బట్టి నీకేం అర్థం కావాలంటే నువ్వు చిన్నవాడివి అని నీకు అర్థం కావాలి. నువ్వు పెద్దవాడుగా ఉండడానికి ప్రతి క్షణం అదే, నువ్వు పెద్దవాడుగా ఉండడానికి ప్రయత్నించడమే అహం. అహం అంటే ఇంకేం కాదు. ఈ ప్రపంచం కంటే నేను పెద్దవాడిని. నిజంగా నువ్వు పెద్దవాడివి ఒకసారి ఆలోచించుకో, ఎవడికి వాడు ఆలోచించుకోండి. నువ్వు ఎట్లా పెద్దవాడివి అవుతావు? ఈ ప్రపంచం ఉన్న తర్వాతే నువ్వు వచ్చావు కదా. నువ్వు ముందు నువ్వేం చేసుకున్నావు? నిన్ను నువ్వు పరిమితం చేసుకున్నావు. నువ్వు చిన్నవాడివి. నేను చిన్నవాడిని అని అనుకోకుండా నేనే పెద్దవాడిని అనుకోవడమే అహం. అహం ఎక్కడా లేదు. అర్థమవుతోందా? ఈ ప్రపంచంలో ప్రపంచం తానున్నాను అని నీకు చెప్పదు.
తాడు ఎప్పుడూ కూడా నేను పామైనానని చెప్పదు. మీకు ప్రపంచం అనే కంటే తాడు చెప్తే అర్థమవుతుంది. తాడు నేను ఉన్నాను అని నీకు చెప్పలే, నేను పామైనాను అని కూడా నీకు చెప్పలే, నిన్ను భయపెట్టలేదు. ప్రపంచం భయపెడుతోందంటున్నావు, కష్ట సుఖాలు ఎవరి వల్ల వచ్చినాయంటున్నావు, ప్రపంచం వల్ల వచ్చాయి. మీకు అందరికీ కష్టం వచ్చి ఉంటుంది కదా ఎప్పుడో ఒకప్పుడు. కష్టం ఎందుకు వచ్చిందిరా అని అడిగితే నువ్వేమంటావు అంటే, వాడి వల్ల నాకు కష్టం వచ్చింది, నా వల్ల నాకు కష్టం రాలే. ఎందుకంటే నేను ఎప్పుడు పర్ఫెక్ట్, ఎదుటివాడెప్పుడు పనికి మాలినవాడు. ఎదుటివాడి మీద వేయటం నీకు అలవాటు, అది నీ స్వభావం, అది నీ అహం లక్షణం. అహంకి ఎప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అహం లక్షణం ఏమిటి? ఎప్పుడూ కూడా తప్పు వేరే వాడి మీద వేసి నేను మాత్రం తప్పు చెయ్యను, ఐఆమ్ పర్ఫెక్ట్, ఇది నీ లక్షణం. ఇది ఏమిటంటే ఇది జీవలక్షణం. జగత్తు కంటే నేను చాలా గొప్పవాణ్ణి, ఆ గొప్పవాణ్ణి అన్న భావమే నీకు జగత్తునంతా నీ గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. జగత్తునంతా నీ గుప్పిట్లో అంటే అన్నీ నాకు తెలిసే జరగాలి, నాకు తెలియకుండా మీరేం చేసినా నేను ఒప్పుకోను. నీకేం తెలుసు? భగవంతుడు తెలుసా? నువ్వెవరో నీకు తెలుసా? మరి ఆ తెలుసుకోకుండా ఎందుకురా ఇవి ఎర్రవిగడం? జీవుణ్ణి తిడుతున్నాడు, నీకు ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకోరా అంటున్నాడు. ఏం అర్థం చేసుకోమంటున్నాడంటే, చూడండి, తాడు ఎప్పుడూ కూడా నేనున్నానని నీకు చెప్పలే, నువ్వు చూస్తేనే తాడు ఉన్నది అని నీకు తెలిసింది. అంటే తప్పెవరిది? నీది. మా కాలేజీలో కూడా, కో ఎడ్యుకేషన్ కాలేజీలో పనిచేసే రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఉంటారు క్లాస్లో. అమ్మాయిలు పాపం ఫ్రంట్ రోలో కూర్చుంటారు. పెద్ద పిల్లలు కదా, 20 దాటి, డిగ్రీ కాలేజ్ అంటే 20 దాటే ఉంటాయి. వెనక అబ్బాయిలందరూ కూర్చుంటారు. ఒక పిల్ల దగ్గరికి వచ్చి, మేడం ఆ అబ్బాయి ఒకటే నన్ను చూస్తున్నాడు మేడం అని చెప్తుంది. వాడు చూస్తున్నాడని నీకు ఎట్లా తెలిసే అని అడగాలి. అంటే వాడు చూస్తున్న సంగతి ఇది చూసింది. అద్వైతం నాకు తెలుసు కాబట్టి, అద్వైతం తెలియని వాళ్ళు ఏమంటారంటే, ఒరే ఎందుకురా ఆ పిల్లని చూస్తున్నావు అని వాడిని పిలిచి తిడతారు. అద్వైతం తెలిసి, అద్వైతంలో ఈ పొజిషన్ ఉంది కదా నాకు. ఎందుకంటే ప్రపంచం కనబడితే నువ్వు చూసావా, నువ్వు చూస్తే ప్రపంచం కనబడిందా, సేమ్ పొజిషన్ క్లాసులో వచ్చింది. నువ్వు చూడకపోతే వాడు ఎన్నిసార్లు నిన్ను చూస్తున్నాడు అన్నప్పుడల్లా నువ్వు చూసావమ్మా. నువ్వు చూడకపోతే ప్రపంచం కనపడదు. కాబట్టి తప్పు నీది కూడా ఉంది. నువ్వు చూడకుండా ఉండు, వాడు చూస్తే నేను చెబుతాను. నువ్వు చూస్తుంటే ఖచ్చితంగా ఇండికేట్ చేస్తున్నావు కదా. అట్లా ప్రపంచం నిన్ను చూడమని చెప్తోంది. అయితే చూడమని నేను కోపడకుండా ఉండలేదు, నేను కోపడ్డాను, అది మీకంతా అనవసరం. ఈ పొజిషన్ తెలియాలని చెప్తున్నా. ఎవడైనా మనని చూస్తున్నాడు అని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని చూసి ఉంటాం. అట్లా ఈ ప్రపంచం నన్ను బాధిస్తున్నది, నాకు కష్టాలు కలిగిస్తున్నది, సుఖాలు కూడా కలిగిస్తుంది. సేమ్ టైం సుఖాలు కూడా ప్రపంచం వల్లే వస్తున్నాయి. నీకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ప్రపంచం నుంచే వస్తోంది జీవుడికి. లేకపోతే నాకు కష్టాలు ఉంటాయిరా. ఎవడికి వాడికి ఏమీ బాధలు ఉండవు. నీకు బాధలు ఉన్నాయంటే దాని నుంచే వస్తాయి. నీవు చూస్తే ప్రపంచం కనిపించిందా, లాకై నేనే ఉన్నానని ప్రపంచం నీకు ఎవరికన్నా చెప్పిందా? అంటే నువ్వు ఇన్వాల్వ్ అయితేనే నీకు ప్రపంచం ఉన్నట్టు తెలుస్తోంది కదా. అంటే జీవుడు పుట్టిన తర్వాత పుట్టక ముందే ఈ ప్రపంచం ఉంది. వీడు పుట్టిన తర్వాత దాన్ని చూడటం నేర్చుకున్నాడు. దీన్ని ఎలా చూస్తున్నాడంటే వాడికి కావలసిన పద్ధతిలో ప్రపంచాన్ని చూస్తున్నాడు. అంటే అక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా నీకు కావలసిన పద్ధతిలో, అటువంటి గ్లాసెస్ నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా, అదే అహం, దాంతో చూస్తే నాకు అట్లాగే కనపడుతుంది. పాము ఎలా కనపడింది వాడికి? వాడి లోపల ఒక వృత్తి
తా ఆ వృత్తి వాసన వృత్తి అవ్వడము, అది పాములాగా ఉండడము. అంటే అక్కడ ఏం చూశాడు? వంకర టింకరగా ఉన్నది, సన్నగా ఉన్నది ఒకదాన్ని చూశాడు వాడు. ఆ చూసిన దాన్ని ఏమనుకుంటున్నాడంటే అలాంటి రూపం గలది నా చిత్తసాగరంలో ఏముంది అని వెతుక్కున్నాడు. ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి, మీకు గంటలు గంటలు టైం అక్కర్లే. అక్కడ అటువంటి ఆకారం గలది, సన్నగా ఉన్నది, వంకర టింకరగా ఉన్నది ఒక పాము కనపడుతుంది వాడికి. ఎక్కడ? వాడి చిత్తసాగరంలో. వాడి దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయిగా. అవన్నీ వృత్తులు, అంటే వాసనల యొక్క రూపాలు. వృత్తి అని ఎందుకన్నానంటే పాముగా నీకు కనపడాలి. వృత్తిగా ఉన్నప్పుడు అది పామని నువ్వు తెలుసుకోలేవు. వృత్తి వాసనగా ఉన్నప్పుడు నువ్వు పాము అని తెలుసుకోలేవు. వాసనగా ఉన్నప్పుడు నీ లోపల నీ చిత్తసాగరంలో వాసనలన్నీ ఉంటాయి. అది ఎప్పుడైతే పాములాగా కనిపించిందో ఇది వాసన. వృత్తిలాగా కనిపించినప్పుడు అది వృత్తి. ఇప్పుడు పాము నీకు ఇట్లా కనిపించింది, ఎక్కడ? నీ లోపల. ఇమీడియట్గా నువ్వేం చేసావంటే ఆ పాముని ఈ తాడు మీద పడేసావు. అప్పుడు తాడు తప్పుకుంది, తాడు మీద పాము వచ్చి కూర్చుంది కదా. అర్థమైందా? తాడు ఎందుకు తప్పుకుంది, పాము ఎందుకు వచ్చి కూర్చుంది అంటే ఇప్పుడు మనం విచారణ చేసుకోవాలి. మనం చేయాల్సిన పని ఇది. అక్కడ ఉన్నది ఏమిటంటే సత్ అనేటువంటి ఒక పదార్థం. ఎక్కడ? ఆ తాడు రూపంలో సత్ అనే ఒక పదార్థం ఉంది. పాము రూపంలో చిత్ అనే ఒక పదార్థం ఉంది కదా. ఆ సత్ అనే పదార్థం ఉండడము, ఉన్నట్టు కనిపించడము దాని పద్ధతి. దాని గుణం ఏమిటి? ఉండడం, ఉన్నట్టు కనిపించడం. అంటే ఉన్నట్టు కనిపించడం అంటే ఉన్నట్టు మనకు తెలియాలి. ఈ మైకు ఉంది అని నాకు అనిపించిందంటే మైకు కనిపిస్తేనే ఉందంట. అట్లా తాడు ఉంది అని అనాలంటే తాడు నాకు కనిపించాలి. తాడు ఎలా కనిపించింది అంటే వంకర టింకరగా ఉన్న, సన్నగా ఉన్న వస్తువుగా కనిపించింది. వస్తువుగా, పాములాగా కనిపించలే. అది కనిపించిన తర్వాత నేను పాముని దాని మీద వేసానా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేకపోతే అర్థం కాదు. ముందు అది ఏం కనిపించింది నాకు? వంకర టింకరగా ఉంది, అంటే సన్నగా ఉంది. అది దాని లక్షణం. కానీ ఉండడం అనేది ఉందే, ఉన్నాను అనేది ఉన్నది కదా. ఆ ఉన్నదని నీకు ఎట్లా తెలిసింది? అక్కడ ఏమీ లేకపోతే నేను పాముంది అంటానా? ఆ ఉండడం అనే పదార్థం, ప్రతి పదార్థంలో మనం ఉండడాన్ని చూడగలిగితే సత్తును చూస్తాం. ఉండడాన్ని చూడడం ఏమిటండి? ఉండడం కనిపించడమే కదా, కనిపిస్తోంది కదా. కాదు, ఉండడాన్ని ఎలా చూడాలో చెప్తా వినండి. ఇక్కడ ఇది చూపించి ఇదేమిటి అని అడిగాను మిమ్మల్ని. ఇది మైక్ అనరు, మైక్ ఉంది అంటారు. ఇక్కడ ఏముంది అని అడిగా, మైక్ ఉంది. ఇక్కడ ఏముంది అని అడిగా, టేబుల్ ఉంది. ఇక్కడ ఏముంది అని అడిగా, డస్టర్ ఉంది. ఇక్కడ ఏముంది అని అడిగా, ప్లేటు ఉంది. వీటన్నిటిలో మైకు, టేబులు, డస్టరు, ప్లేటు తీసేసేయండి. ఉంది కామన్ కదా. ఉంది అన్నది అన్నిటికీ ఒకటే ఉంది. అంటే మీరు మైకుతో పాటు ఉందిని కూడా చూశారు. అర్థమవుతుందా? మైకును ఒకసారి, ఉందిని ఒకసారి చూసారా? ఒకేసారి మీరు మైకుని చూశారు, ఉందిని చూశారు. అట్లా చూస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు కానివ్వండి, మేము అట్లా చూడటం లేదు అని మీరు వెంటనే అంటారు. మేము చూసామని మీరు అంటున్నారు, మేము ఒకేసారి రెండింటినీ చూసాము అని మీరు అంటున్నారు, కానీ మేము అలా చూడలేదు అని మీరు అంటారు. మేము అట్లా చూడలేని మీరు ఎట్లా చూసారంటే, నేను కట్టుకున్న చీర వెంటనే మీరేం చెప్తారంటే పట్టు చీర అంటే పట్టును చూసారా, చీరను చూసారా? మీరు రెండిని చూసారా? ఒకటే చూసారా?
ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తా. ఇది వెండి గ్లాస్ అన్నారు, ఇదే గాజు గ్లాస్ అనుకోండి, గాజు గ్లాస్ అంటున్నారు. అంటే గ్లాసును ఒకసారి గాజును ఒకసారి చూసారా? చూడలే. అంటే దీని తాలూకు మెటీరియల్ని మీరు ఏకకాలంలో చూస్తున్నారు, అవునా కదా? ఇక్కడ మీరు అలా చూడలే. అద్వైతం చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ ఇది ప్లాస్టికో ఇది ఇనుమో ఏదో ఉంది కదా, అక్కడ వెండి గ్లాస్ చూసినట్టుగా ఇక్కడ ఇనప మైకు అని చూడలే, ఇక్కడ ప్లాస్టిక్ మైకు అని చూడలే మీరు, ఇక్కడ చెక్క టేబుల్ అని చూడలే. చూసారా? చూడలే. టేబుల్ చూశారు, టేబుల్తో పాటు ఉంది చూశారు కదా. టేబుల్ని, ప్లేటుని, డస్టర్ని, మైకుని తీసేస్తే నేను మీకు ఉంది కామన్గా ఉందన్న కదా. అక్కడ గాజు గ్లాసు పట్టు చీరలో తీసేయడానికి వేరే లేదు. అంటే అది దాని మెటీరియల్ రెండూ కలిసి ఒకటిగా ఉన్నాయి. ఉండడం అనేది కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు మీకు 3 చూపిస్తున్నా చూడండి. పట్టు చీర గాజు గ్లాసులో అది దేనితో తయారైంది, అది ఏ పదార్థంగా నాకు కనపడుతోంది అనేవి 2 కనపడుతున్నాయి. దేనితో తయారైంది అది ఉపాదానం అవుతుంది, తయారైన పదార్థం, దానికి కారణము అని పేరు. మీకు అర్థం అవటం లేదేమో అనుకుంటున్నా. గాజు గ్లాసు పట్టు చీర అన్నప్పుడు చీర దేంతో తయారైంది? పట్టుతో తయారైంది. అప్పుడు పట్టు ఏమవుతుంది? కారణమవుతుంది. చీర కార్యమవుతుంది. గాజు కారణమవుతుంది, గ్లాసు కార్యమవుతుంది. ఇవి 2 విశేషాలు. నిన్న చెప్పుకున్నామే మనం విశేషాలని. సామాన్యం లేదు అందులో. కానీ మైకు ఉంది అని నేను ఎప్పుడైతే అన్నానో, టేబుల్ ఉంది అని ఎప్పుడన్నానో, డస్టర్ ఉంది అని ఎప్పుడన్నానో, ఇక్కడ కార్యకారణ సంబంధం లేదు. మీరు ఆ తేడా తెలుసుకోండి. ఇక్కడ ఏముంది? ఒక విశేషము, ఒక సామాన్యం ఉంది. గాజు గ్లాస్కి పట్టు చీరకి మైక్ ఉంది, టేబుల్ ఉంది, గ్లాస్ ఉంది, డస్టర్ ఉంది అనడానికి తేడా ఉంది. ఇంకా అర్థమైందో కాలేదో ఏంటైనా అర్థం కాకపోతే నేను ఇంకో 4 సార్లు వినండి, అంతకంటే నేను కూడా ఏం చేయలేను కదా. మనం ఏం చేసాము? ఈ ప్రపంచంలో సద్విశేష చిద్విశేషాలు ఉన్నాయని ముందే మనం తెలుసుకున్నాం. సద్విశేష చిద్విశేషాలతో పాటు ఒక సామాన్యం కూడా ఉంది అని నిన్ననే తెలుసుకున్నాం. సామాన్యం ఉంది కదా. సద్విశేషం ఏమిటి, చిద్విశేషం ఏమిటి? నెమలి యొక్క పైరూపం, నెమలి యొక్క పైరూపం సద్విశేషం. అంటే ఏమిటి? అయ్యో ఎగిరిపోతాం. ఒక వాసన వృత్తి అయింది. ఇది పదార్థం ఉంటుంది, దీనికి పదార్థం ఉంటే అది సత్, దీని పేరు సత్. ఇది ఇలా కనపడడానికి దీని లోపల ఒక గాలి చేరాలి, అది చిత్. ఈ గాలి బయట ఉన్నప్పుడు నిరాకారంగా ఉండి దీనిలోకి వచ్చినప్పుడు ఆకారం అయినట్టుగా కనబడుతోంది. అయినా ఇది ఆకారం కాలేదు. ఇది మళ్ళీ బయటికి పోతే నిరాకారమే అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఆకారం పొందినట్టుగా ఉంటుందే కానీ ఆకారం పొందదు. దాన్ని వివర్తము అంటాం. అంటే ఏమిటి? ఇది పరిణామం కాదు, ఇది ఆరంభం కాదు. అంటే ఇప్పుడు గాలి నెమలిగా పరిణమించింది, మారింది అంటామా? పాలు పెరుగైనట్లు అట్లా కాలేదు. గాలి గాలిగానే ఉంది, నిరాకారంగానే ఉంది. కానీ ఆ గాలి లేకపోతే దీనికి ఆకారం రాదు. ఈ ఆకారం నెమలిది ఇక్కడున్నప్పుడు రూపం, దీంట్లో గాలి కొట్టగానే ఇట్లా వచ్చేసింది. ఇక్కడ సన్నగా చూడండి, ఇక్కడ లావుగా, ఇక్కడ కాళ్ళుగా, అన్నీ పోతున్నాయిలే ఏమ్మా. ఈ ఆకారం అంతా రావడానికి ఇది సత్, దీని లోపలిది చిత్. ఇక్కడ ఏమున్నాయంటే సచ్చిత్తులే ఉన్నాయి. నా దృష్టితో చూస్తే సచ్చిత్తులే ఉన్నాయి.
నీ దృష్టితో చూస్తే నామరూపాలు ఉన్నాయి. నామరూపాలంటే నామం అంటే నెమలి కదా, రూపం అంటే ఇదిగో ఇట్లా ముక్కు, ఇట్లా తలకాయి, ఇట్లా లావు పొట్ట, ఇదిగో పింఛం, ఇవన్నీ దీని రూపం. ఇది నాలాంటి మనిషి నా జీవి కాదు కాబట్టి దీనికి క్రియ లేదు. నామరూపాలు ఉన్నాయి, సచ్చిత్తులు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి. అప్పుడు ఇది నాకు ఎట్లా కనపడాలంటే గాజు గ్లాస్ లాగా కనపడాలి, అంతే కదా. రెండు విశేషాలే కదా. కాదండి ఈ లోపల గాలి విశేషం కాదు కదా అని మీరు అంటారేమో, అది సామాన్యం కాదు. ఎందుకని దీనిలోకి చేరి ఈ ఆకారం పొందినట్లు కనబడుతోంది, పొందలేదు. మళ్ళీ బయటికి వస్తే పోతుంది. ఇది విశేషం. దీంట్లో సామాన్యం ఎక్కడుందో నిన్న మీకు చెప్పాను. మన లోపల సామాన్యాన్ని చూపించదు. వీటిల్లో సామాన్యం కనపడదు మీకు. ఎందుకు కనపడదు? దీనికి యాక్షన్ లేదు కదా, దీనికి యాక్షన్ లేదు. ఇది నెమల్లాగా అరుస్తుందా? నేను మాట్లాడుతున్నా, నేను అరుస్తున్నా, నేను కోప్పడగలను కదా. అర్థమవుతుందా? నా లోపల కూడా ఒక సామాన్యము, ఒక విశేషము, సద్విశేషము, చిద్విశేషము ఉన్నా కూడా నాలో ఒక సామాన్యం ఉంది. సామాన్యం నిన్న మీకు కనిపించేట్టుగా చేశాను. మీరు కనుక్కున్నారో లేదో నాకు తెలియదు. కూర్చోమ్మా. ఏమ్మా, ఏమిటి నా సామాన్యం అంటే, నాలో ఉండి ఈశ్వరుడు వాడే సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. నా లోపల కూర్చొని నా చేత అంటే నాది చేత పని చేయిస్తున్నాడు వాడు. ఏం పని చేయిస్తున్నాడు అంటే గాలి పీల్చే పని, గాలిని విత్హోల్డ్ చేసే పని, గాలిని వదిలే పని వాడే చేయిస్తున్నాడు. ఎక్కడున్నాడు అంటే మనం ఇప్పుడంతా గాలి పీలుస్తున్నాం, కానీ మనం పీల్చాలి అని పీల్చినప్పుడు మనం తెలియకుండానే పీల్చేస్తున్నాం కదా. ఆ గాలి కాదు. నేను ఇప్పుడు గాలి పీల్చాలి అని అనుకున్నా, లోపల నుంచి ఎవడో లాగుతున్నాడు గాలి, చూడండి. ఆ లాగేవాడు లోపల ఉంటాడు. వాడే మనకి బాత్రూమ్కు వెళ్ళాలి అనేటువంటి సెన్సేషన్ కలిగించాడు. వెంటనే బాత్రూమ్కి వెళ్ళాం. మనం బాత్రూమ్ దాకా వెళ్ళేదాకా వాడేం మాట్లాడు. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మన లోపల నుంచి మల విసర్జనో మూత్ర విసర్జనో చేసేందుకు వాడు పనిచేస్తాడు. మీరు గమనించడం కోసం చెప్తున్నా కదా. మీ మనస్సు ఇంకేదో ఆలోచించారు. మీరు బాత్రూంలో పోయినారు, కమోడు మీద కూర్చున్నారు, మీరు ఇంకేదో ఆలోచించండి. మీరు బాత్రూమ్కి వెళ్ళరు, మీరు ఎందుకు కూర్చున్నారో కూడా మీరు మర్చిపోతారు. పాఠంలో ఇట్లా చెప్తున్నాను అనుకోవాకండ్రా. మీరు కనుక్కోవాలంటే, మిమ్మల్ని మీరు కనుక్కోవాలంటే ఇదే మరి కావాలి. ఇదేం అద్వైతం ఏ పుస్తకంలో రాశారంటే పుస్తకాల్లో రాయరు ఇవన్నీ. వీటి పేరు ఆగమం అని పేరు. అంటే గురువు తాను ఆ లోపల ఉన్నవాడిని ఎట్లా కనుక్కున్నాడో అట్లా నీకు తెలియజేస్తాడు. వాడికి రూపం ఉందా? ఎక్కడ నీకు ఈ థాట్ వచ్చింది గాలి పీల్చమని, వదలమని, ఆపమని? కొన్ని గాలి దగ్గర బాగా ఇప్పుడిప్పుడే కనుక్కోవచ్చు మీరు. నీవు గాలి పీల్చి కాసేపు ముక్కు మూసుకో, లోపలి నుంచి ఎవడో నువ్వు ఆ చెయ్యి తీయి, ఆ గాలి వదలకపోతే ఇక్కడ నేను ఉండను అని ఎవడో మాట్లాడుతున్నాడు. భాషన వాడికి వచ్చా మాటలు, కానీ వాడు ఏం మాట చెప్పాడో నీకు అర్థమైందా? అది ఇంగ్లీష్లో చెప్పాడా, హిందీలో చెప్పాడా, సంస్కృతంలో చెప్పాడా? ఏం చెప్పక్కర్లేదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. శంకర భగవత్పాదులు తన శిష్యులకు అట్లా మౌనంగా వ్యాఖ్యానం చేశారట. వాళ్ళకు అర్థమైంది. అంటే ఆయన బ్రెయిన్లో నుంచి వాళ్ళ బ్రెయిన్లోకి ట్రాన్స్మిట్ అయింది. మాటతో సంబంధం లేదు కదా. ఆ రకంగా నీ లోపల కూర్చొని ఒకడెవడో పని చేస్తున్నాడు. వాడెవడు అంటే ఆ గాలి రూపంగా దాని లోపలికి వాడు విశేషమే. దాని లోపలికి వెళ్ళి ఈ ఆకారాన్ని తయారు చేసి ఇది నడిచేందుకు పనిచేస్తున్నవాడు ఒకడు మన లోపల ఉన్నాడు. వాడు విశేషం.
అందుకే జీవేశ్వరులు ఇద్దరూ సమానం. వాడు సామాన్యం కాదు. వాడెవడండి కొత్తగా ఈ విశేషంగాడు గాలి లోపలికి వెళ్ళటం మాకు తెలుసు, కానీ ఆ నడిపిస్తున్నవాడు వాడెవడు అంటే నీ లోపల వాడే విశేషము. వాడి పేరు చిదాభాసుడు. వాడు చిదాభాసుడు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు అంటే, సూర్యుని ప్రతిబింబం కుండలో పడితే సూర్యుడిలాగా పడుతుంది. ఎన్ని కుండల్లో పడితే అన్ని కుండల్లో ఆ సూర్యుడు మీకు కనిపిస్తాడు కదా. ఆ సూర్యుడు ఒకడేనా? ఒకడే కాదు, ఒకడే కూడా. అంటే ఆకారంగా వాడు అలాంటి వాడే. వెలుతురు వాడి దగ్గర రెండు శక్తులు ఉన్నాయి. ఏమిటి? ఒక వెలుగు, ఒక వేడిమి. ఈ కుండలో పడ్డ సూర్యుడికి వేడిమి లేదు, వెలుతురు మాత్రమే ఉంది. ఆ వెలుతురుని ఆ ఆభాస వెలుతురు, అది దాన్ని కూడా ఆభాస అంటాం. ఎందుకు ఆభాస అంటే సూర్యుడి కాంతి ఎండలాగా మన మీద పడుతోంది. మన మీద పడ్డ దాని పేరు ఎండ. అది సూర్య తేజస్సు కంటే భిన్నం కాదు, కానీ అది సూర్య తేజస్సు కాదు. ఎందుకని కాదు అంటే సూర్య తేజస్సు దాంట్లో బట్టలు పెడితే ఏమిటి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడితే సూర్య తేజస్సు ఆ భూతత్వం, ఆ కిరణాలన్నీ దాని మీద పడి ఈ కింద ఏ వస్తువుని పెడితే దాన్ని కాల్చేస్తాయి. అంటే సూర్యకిరణాలకు ఏ శక్తి ఉంది? కాల్చే శక్తి ఉంది. ఎండలోకి, ఎండ అంటే మన ఇంట్లోకి ఎండ వస్తుంది చూడండి, కిరణాలు కాదు, మన ఇంట్లోకి వచ్చిన ఎండ. దాని దగ్గర ఇది పెట్టు కాలం. సూర్యకిరణాలు డైరెక్ట్గా పడ్డ చోట మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడితే కాలుతుంది. ఎండలోకి పెడితే, ఎండ అంటే బయట ఎండ కాదు, దాని మీద కిరణాలు పడతాయి. మన ఇంట్లోకి వచ్చిన ఎండ దీని మీద పెడితే నీకు కాలం, కిరణాలు కాదు. ఇది చిదాభాసుడని మీకు చెప్పేది. కుండలో పడ్డటువంటి సూర్యబింబం కుండ మాత్రం చీకటి లేదని నీకు కనపడేట్టుగా చేస్తుంది. ఇప్పుడు మన లోపల దాని పేరు జ్ఞానం, అది ప్రజ్ఞ. సామాన్యానికి ఉంటే అది ప్రజ్ఞ. ఇప్పుడు నీ లోపల ఉన్నది జ్ఞానం. అర్థమైందా? అంటే జ్ఞానంలో చిత్ అనేటువంటి ఒక పదార్థం ఆభాస అయింది. ఆభాస చిత్ దాని పేరు. అందుకని దాన్ని చిదాభాసుడు అంటున్నారు. చిత్తు యొక్క ఆభాస. అర్థమైందా? ఎక్కడుంది? మన దగ్గర ఉంది. అది ఎక్కడుంది అంటే మనలో జ్ఞానం. అనేరా నీ జ్ఞానం ఉందా? నా జ్ఞానం ఎక్కడుంటుంది? నా బుద్ధిలో ఉంటుంది. నీకు బుద్ధి జ్ఞానం లేదా అని తిడతారు ఎవరైనా. అంటే బుద్ధిలో జ్ఞానం ఉండాలి. బుద్ధిలో జ్ఞానం ఉండంటే బుద్ధి అనేది ఒక దర్పణము, ఒక అద్దం, లిమిటెడ్ మిర్రర్. అది లిమిటెడ్ మిర్రర్ అంటే నా శరీరం లిమిట్ చేసింది దాన్ని. దాంట్లో ఈ అద్దంలో ఈ ప్రతిబింబం పడింది. ఎవరి ప్రతిబింబం? సూర్య ప్రతిబింబం. ఇక్కడ ప్రజ్ఞ ప్రతిబింబం. ప్రజ్ఞ ప్రతిబింబం. సూర్యుడు ఇప్పుడు లేడుగా, కానీ మనకంత జ్ఞానం ఉందిగా. సూర్యుడు మీకు ఉదాహరణ కోసం చెప్పారు. ప్రజ్ఞ యొక్క ప్రతిబింబం పడింది. అందుకని జ్ఞానం లిమిటెడ్ అయింది. నా జ్ఞానం నాకు లిమిటెడ్. నా జ్ఞానమే అన్లిమిటెడ్ అయిందనుకో. నా జ్ఞానం అన్లిమిటెడ్ అయితే ప్రజ్ఞే. అప్పుడు ఏం లాభం వస్తుంది అంటే నీ జ్ఞానంలో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుస్తుంది. నీ జ్ఞానంలో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుస్తుంది. పండితుడు అంటారే, పరేంగితావగాహి అయిన బుద్ధి ఒక్కటియే పండితుడికి విశేషం. వాణ్ణి పండితుడు అన్నారు. అంతేగాని మన స్కూల్లో తెలుగు పండితుడు, హిందీ పండితుడు ఉంటారు. వాళ్ళు పండితులు గారు. పండితుడు ఏమివ్వాలి? అవతల వాడు ఏమనుకుంటున్నాడో వీడికి తెలియాలి. తెలుస్తుందా? మనందరికీ తెలుస్తుందా? తెలియదు. మనమేమనుకుంటున్నామో మనకు తెలుసు. వాడేమనుకుంటున్నాడో మనకు అక్కర్లేదు, మనకు అవసరమే లేదు అసలు. దాన్ని బట్టి మన జ్ఞానం లిమిట్లో ఉంది. మన శరీరం వరకే పరిమితమైంది కదా. ఇప్పుడు మన వరకే ఉంటే దాని పేరు జ్ఞానం.
మన దాటి అంతటా కూడా అది ఉండగలిగితే అది దాని పేరు ప్రజ్ఞ. మన దగ్గర ఉన్నది చిదాభాసుడు. బాగా గుర్తుపెట్టుకోండి, చిదాభాస జ్ఞానమే మనకుంది. చిత్తు ఆభాస చిత్, చిత్తే అది, కానీ అది ఆభాస. ఈ ఆభాస జ్ఞానం ఏం చేస్తోందంటే, అక్కడ ఒక తాడును చూశాను, తాడు ఉన్నాను అని నాకు చెప్పలే, కానీ దాని లక్షణం ఏమిటంటే సత్తు యొక్క లక్షణం. సచ్చిత్తులే ఉండేది మొత్తం ప్రపంచంలో, రెండే ఉన్నాయి, ఒకటి సత్తు, ఒకటి చిత్తు. సత్తు అక్కడుంది. ఎక్కడుంది? ఉంది అంటున్నావే, తాడు ఉంది అన్నావు కదరా, తాడు మైక్ లాంటిది, ఉంది అన్నది సత్. నీకు తెలియకుండానే నువ్వు ఉందంటున్నావు. ఉందని నువ్వు ఎట్లన్నావంటే అది ఒక నామరూపాలుగా నీకు కనిపించాలి. ఆ ఉన్న 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 పదార్థం కనిపించాలి. ఉండడం, కనిపించడం దాని లక్షణం. ఎవరి లక్షణం? సత్తు లక్షణం. నిన్న ఇంత చెప్పడానికి నాకు కాకనే నేను రేపు చెప్తానన్నాను. ఉండడం, కనిపించడం సత్తు లక్షణం కదా. ఉండడం, చూడడం, గ్రహించడం చిత్తు లక్షణం. సత్తుకి ఏం లక్షణం? ఉండడం, కనిపించడం. అది చూడలేదు, కనిపిస్తుంది. అంటే చూసేవాడు ఇంకెవడో కావాలి. ఎవడో చూసేవాడు ఉంటే అది కనిపిస్తుంది. నేను కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉంటానని చెప్పదు. సత్తు లక్షణం ఏమిటి? ఉంటుంది, కనిపిస్తుంది. దీనికి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, గాలి ఉందర్రా, మనకు గాలి ఉంది, గాలి కనిపిస్తుందా? మరి గాలి ఉందని నీకు ఎట్లా తెలిసింది? నీ స్పర్శేంద్రియం కనుక్కుంటోంది. లేకపోతే నీ స్పర్శేంద్రియం లేదనుకో, గాలి ఉందని నీకు తెలియదు. గాలి ఉంటుంది, చూసేవాడు ఉంటేనే కనిపిస్తుంది. చూసేవాడెవడు? అప్పుడు నీ స్పర్శేంద్రియం చిత్త అయి ఉండాలి. అది కనుక్కుంటోంది కదరా, కనుక్కుంటోంది కదా. లేకపోతే గాలి ఉంది, వేడిగా ఉంది, చల్లగా ఉంది అని నీకు ఎవడు చెబుతున్నాడు? నీ స్పర్శేంద్రియం చెప్తోంది. స్పర్శేంద్రియం చచ్చిన వాడికి కూడా ఉంది, అది చెప్పిందా? మరి ఎవరు చెప్పారు? ఆ స్పర్శేంద్రియంలో చిదాభాస జ్ఞానం చేరితే అప్పుడు స్పర్శేంద్రియం సత్ అవుతుంది, ఆ చిదాభాస జ్ఞానం చిత్ అవుతుంది. మళ్ళీ సచ్చిత్తులుంటేనే నువ్వు కనుక్కుండేది. అర్థమవుతోందా? ప్రపంచం కనిపించిందా అని నిన్ను అడిగినప్పుడు, ప్రపంచం తాడు లాంటిది. తాడని మీరు, ఎందుకంటే ప్రపంచం కూడా అక్కడ చిత్తు ఉంది కాబట్టి నేను తాడుని చెప్పాల్సి వస్తుంది. మీ అందరిలో సత్తు విడిగా ఉండి చిత్తు విడిగా, తాడులాగా మీరు లేరు. మీరు ఎట్లున్నారు? చిత్తులాగా కూడా ఉన్నారు. అందుకని మీకు తాడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తాము అంటే, ఎందుకు ఈ సర్పరజ్జువే చెప్తారు? అందరు వేదాంతం వాళ్ళకి ఇదొక్కటే దొరికిందా అంటే, ఇదొక్కటే ఈ చెప్పడానికి వీలయ్యేది కదా. ఆ సత్ అనేటువంటి ఆ తాడు, సత్ అనే ఒక పదార్థం, దాని లక్షణాలు ఏమిటన్నా? ఉండాలి, కనిపించాలి, ఉన్నట్టుగా కనిపించాలి కదా. ఉన్నట్టుగా ఏది కనిపించినా అది సత్తు. ఉన్నట్టుగా ఆ పిల్లర్ కనిపిస్తోంది నాకు, అప్పుడు అది సత్తు. ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా, అది ఉండడమే కాకుండా కనిపిస్తోంది. కనిపించాలంటే ఒకడికి ఎవడో ఒక చిత్తుగాడు ఉండాలి, వాడికి మాత్రమే కనిపిస్తుంది. అంటే చిత్తు లక్షణం ఏమిటంటే ఇది ఉండాలి. రూపాయికి రెండు వైపులా ఉండడం అనేది ఇద్దరికీ ఉండాలి కదా. అందులో ఒకదాని లక్షణం ఏమిటంటే కనిపించాలి, ఒకదాని లక్షణం చూడాలి. రెండూ కలిసి ఉన్నాయి కాబట్టి రూపాయి ఎవరికన్నా ఇస్తే వాడు రూపాయి వాల్యూ నాకు ఇచ్చేస్తున్నాడు. ఆ రెండూ కాకుండా నేను ఒక సత్ ఇచ్చాను అనుకో వాడు ఇయ్యడు, ఒక చిత్తు ఇచ్చాను అనుకో వాడు ఇయ్యడు. అందుకని సచ్చిత్తులు కలిసి ఉంటేనే. ఇప్పుడు తెలిసిందా? ప్రపంచం ఉన్నది అని చెప్పేవాడు, ఇందాక నుంచి ఏం చెప్పాను? జీవుడు ఇప్పుడు వచ్చాడు, వీడు ఈ ప్రపంచాన్నంతా గ్రాబ్ చేద్దాం అనుకుంటున్నాడు, వీడు చాలా గ్రేట్ అనుకుంటున్నాడు కదా.
ప్రపంచం నీకంటే ముందే వచ్చింది, అది ఎప్పటి నుంచో ఉంది, మన తాత ముత్తాత వాళ్ళ కాలం నుంచి ఈ ప్రపంచం ఉంది. అటువంటి దాన్ని నువ్వు ఎందుకు గ్రాప్ చేద్దాం అనుకుంటున్నావు అంటే నీ దగ్గర చిత్ అనేటువంటి ఒక శక్తి ఉంది, దాని దగ్గర అది లేదు. అర్థమైందా? ప్రపంచాన్ని అందుకని అది జడమైంది, నువ్వు చేతనమైనావు, జీవుడు చేతనమైనాడు, అందుకని జీవుడు గొప్ప అయినాడు. కానీ నీ అహం వల్ల వాడు గొప్ప కాలేదు. అర్థమైందా? నువ్వేమనుకుంటున్నావు అంటే నా అహం వల్ల నేను గొప్పవాణ్ణి అంటున్నావు. నీ అహం ఆభాసహం, నిజమహం కాదు. ఎందుకంటే గాలి పీల్చినంతసేపే నెమలి ఉంటుంది, గాలి ఎప్పుడు వదిలేస్తే నెమలి కాస్త ఇదైపోతుంది. ఇదైపోతే ఒక్కరోజు కూడా నిన్ను ఇక్కడ ఉంచరు కదా. ఒక్కరోజు కాదు కదా. అమెరికాలో మా పిల్లలు ఉన్నారు, ఈ డెడ్ బాడీని 3 రోజులు ఉంచాలి అని అన్నారనుకోండి, 3 రోజులు ఇక్కడ పెడితే ఈ డెడ్ బాడీ ఉండదు. ఎక్కడ పెట్టాలి? ఒక చిత్తుని తగిలించాలి, కరెంటు బాక్స్లో పెట్టుకోవాలి, లేకపోతే ఉండదు. ఎందుకని? ఒరిజినల్ నా కరెంటు కాస్త పోయింది కదా. అది ఉన్నంతసేపే నీవు దాన్ని గుర్తించకుండా నీ అహంతో నువ్వు వ్యవహారం చేస్తున్నావు. అది నీకు అర్థమైందా? నేను ఎందుకు ఈ ప్రపంచాన్నంతా ప్రతివాడికి కూడా ఇప్పుడు కాదు అప్పుడు కోటీశ్వరుడు అయిపోదామని ఇష్టం రా. కోటీశ్వరుడు ఇప్పుడు కోటీశ్వరుడు కాదు, కోటి అంటే ఆఫ్టర్ ఆల్ కదా. కదా ఏం కావాలరా ఇప్పుడు? మిలియన్ కావాలా? బిలియనర్ అయిపోదాం. ఎందుకురా ఈ ప్రపంచాన్నంతా నువ్వు అట్లా కాజేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు కాజేద్దాం అనుకుంటున్నావు అంటే ఈ ప్రపంచం జడం, నీకంటే ఎంతకాలం ముందో ఉంది. ఉంది ఉంది మీన్స్ సత్ కదా. ఎప్పటి నుంచి ఉంది? చిత్ అనే పదార్థాన్ని ఎప్పటి నుంచి ఉందో ఆ సత్తుతో పాటు ఆ చిత్తు కూడా ఉన్నది. మరి నేను ఇప్పుడు కదండి పుట్టాను, నేను కదా అంటే నేను ఇప్పుడు పుట్టానంటే ఇప్పుడు కదా నా చిత్తు ఉంచింది. కాదు కాదు, చిత్తును ఆభాస చేసుకుని నువ్వు వచ్చావు. నీ దగ్గర ఉన్నది ఆభాస చిత్తు. అందుకని మీకు అది అర్థం కావాలని ఇన్నిసార్లు చెప్తున్నా. నీ దగ్గర ఉన్నది ఆభాస. ఆభాసను తీసుకుని నువ్వు ఇది నేనే మొత్తం అని మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఆ నెమలి మాట్లాడటంలే నిజమైన నెమలి అరుస్తున్నది. నీలో ఏముందో దీంట్లో కూడా అదే ఉంది, దీంట్లో కూడా సచ్చిత్తులు ఉన్నాయి. ఈ నెమలిని అరవమనండి, అరవలేదు. ఎందుకని అరవలేదు? దీని లోపల ఏం లేదు, ఆభాస చైతన్యం లేదు కదా. ఒరిజినల్ నెమలి మీద ఆభాస చైతన్యం ఉంది, అందుకని అది అరుస్తోంది. ఆభాస చైతన్యం దీనిలో ఉండబట్టి ఇది నేను నెమలిని అని నీకు చెప్తోంది. నెమలిని అని చెప్పక్కర్లేదు. అది అరవగానే వెంటనే ఎవరు గుర్తిస్తున్నారు? నీలో చిదాభాసుడు. అది పిల్లి అరుపు, ఇది కుక్క అరుపు, అది మనిషి ఏడుపు, అది ఇంకో ఆవు అంబా అని అరుస్తోంది. ఇవి గుర్తించేవాడెవడు? నీలో ఉన్న చిదాభాసుడు. ఎందుకంటే నువ్వు చిత్ అనేవాడివి కాబట్టి అది ఆభాస చైతన్యమే కావచ్చు, కానీ గుర్తిస్తున్నావు. అది నీకు కనపడక్కర్లా. కనపడకపోయినా అక్కడ ఏదో మేవ అని అరిచింది అనుకో, పిల్లి నీకు కనపడలే, కానీ వెంటనే నువ్వేమంటున్నావు? పిల్లి ఎక్కడొచ్చింది అంటున్నావు. పిల్లి రూపాన్ని చూసావా? మరి ఎట్లా కనుక్కున్నావు? అక్కడ చిదాభాసుడు సౌండ్ చేశాడు, ఇక్కడ చిదాభాసుడు గుర్తించాడు. అక్కడ సౌండ్ చేసిన చిదాభాసుడు సత్తుగా ఉన్నాడు, సత్తుగా పిల్లిగా ఉంది. ఇక్కడ గుర్తించిన చిదాభాసుడు మనిషిగా ఉన్నాడు. ఇది మైక్ ఉంది, ఇది డస్టర్ ఉంది అన్నప్పుడు డస్టర్ని మైక్ను తీసేస్తే ఉంది ఒకటి ఎట్లాగో, అప్పుడు ఆ పిల్లి నువ్వు ఒకటే. ఇప్పుడు పిల్లి నేను ఒకటి ఎట్టయినారా? పిల్లే నేను కదా మన దృష్టిలో. అది నేను ఒకటే అవుతాం. పిల్లిని సత్తు చేయి, పిల్లిలో ఉన్న ఆ మేవ ఉన్న శబ్దాన్ని
అక్కడ ఆభాస చైతన్యమే మాట్లాడుతోంది. పిల్లిలో ఎవరు అరిచారురా? చిదాభాసుడు అరిచాడు. నీలో ఎవరు విన్నారురా? నీ చిదాభాసుడే విన్నాడు. నీ లక్షణం ఏమిట్రా? ఉండడం, గుర్తించడం. అర్థమైందా? దాని లక్షణం ఏమిట్రా? ఉండడం, కనిపించడం. అది నేను పిల్లిని అని నీకు చెప్పదు. అది పిల్లి అని గుర్తించిన గుర్తింపు ఉందే నీకు, నువ్వు మాటతో ఒక్కర్లేదు. అవునా? మాట్లాడారా? అది పిల్లి అని నీకు ఎవరన్నా చెప్పాలా? నీకై నువ్వే గుర్తిస్తావు. నీ చిదాభాసుని అట్లా తెలుసుకుంటే, అక్కడ సత్తుని తెలుసుకుని అక్కడ చిదాభాసుడు, నీ చిదాభాసుడు ఒకడే అయితేనే వాడు గ్రహించగలుగుతాడు. అర్థమైందా అమ్మా? అర్థం అయినట్టుందా? ఇంకా అయినట్టుంటే నేనేం చేయలేను, ఇంకా చెప్పలేను. దానికోసం ఇంత టైం వేస్ట్ చేయలేను. ఇప్పుడు అది నువ్వు ఒకటే, అందరూ ఒకటేనని చెప్పేది మాట కదా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది ఓన్లీ మాట్లాడడానికే కదా. ఆల్ ఇండియన్స్ కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు సచ్చిత్తులుగా నువ్వు కన్వర్ట్ చేయగలిగితే, కన్వర్ట్ చేయటం అంటే నా బుద్ధితో చెయ్యాలా అండి, వస్తువుగా చెయ్యాలా? అందుకే ఎల్ఎన్ రాజు గారు అంటారు, వస్తు సిద్ధంగా చెయ్యలేరు, బుద్ధి సిద్ధంగా చెయ్యండి. బుద్ధితో చేస్తే పిల్లి నువ్వు ఒకటే అవుతారు, కుక్క నువ్వు ఒకటే అవుతారు, పంది నువ్వు ఒకటే అవుతారు కదా. నేను ఒకటి కాని ఏముంది, ఎట్లా ఒకటే అవుతాం మేమిద్దరం? అంటే ఇప్పుడు మనం ఒకటే అవ్వడానికి ఏం చేసామో ఇక్కడ ట్రిక్ మనకు తెలిసిందా? మీకు అర్థమైందా? గాజు కమ్మ ఒకటి కావాలంటే ఏమవ్వాలరా? నామరూపాలు వదిలేయాలి, అంతే కదా. గాజు గొలుసు ఒకటి కావాలంటే ఏం చేయాలరా? గొలుసు అనేది దాని పేరు, పిల్లి అనేది దాని పేరు, మనిషి అనేది నా పేరు కదా. కాబట్టి ఇవి నామరూపాలా, ఇవి సత్తుచిత్తులా? నామరూపాలు వదిలేస్తే అప్పుడు మన పెళ్లి కూతురికి మేము 20 తులాలు బంగారు పెట్టాము అంటాం. 20 తులాల్లో గాజులు రావచ్చు, గొలుసు రావచ్చు, ఉంగరం రావచ్చు. వాళ్ళకి పెడతామన్న 20 తులాలు పెట్టామా లేదా? అందులో ఏం పెట్టామనేది అక్కర్లేదు. అంటే ఏం వదిలేసాం? నామరూపాలు వదిలేసాం. మరి అక్కడ నామరూపాలు వదిలినప్పుడు ఇక్కడ నామరూపాలు ఎందుకు వదలలేవు? అది సచ్చిత్తులు వదలవాలి. ఈ పొజిషన్కి నిన్న చెప్పాల్సిన పొజిషన్ ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది. బంగారం చెప్తే అర్థమైపోతుంది కదా. అప్పుడు ఏమవుతారంటే అన్నిట్లో సచ్చిత్తులే చూస్తే అందరిలో నామరూపాలు చూడు. అమ్మ మీరు అందరినీ ఒకలాగా ఎట్లా చూడగలరు అంటే, మనం ఏం చూస్తున్నామో చెప్పనా? నామరూపాలతో పాటు గుణాన్ని చూస్తున్నాం. అందుకని అది గౌణాత్మ, ఇది మిథ్యాత్మ. మిథ్యాత్మ అంటే ఏమిటి? ఈ నామరూపాలు, ఇది మిథ్య కదా. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. అప్పుడు నేను మిథ్య కదా. మరి ఏది సత్యం? సచ్చిత్తులు సత్యం. నాలో సచ్చిత్తులు సత్యం. ఆ సచ్చిత్తులు ఉన్నాయి అని చెప్పడానికి నా దగ్గర ఏదో ఒకటి ఉంది, దాని పేరు జ్ఞానం అంటున్నాను, దాని పేరు చిదాభాసుడు అంటున్నా. చిదాభాసుడు అనేవాడు ఒక మనిషి కాదర్రా, చిత్తు యొక్క ఆభాస. అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కానీ చూపించడానికి వీలు కాదు. ఎవడికి వాడిలో ఉన్నది ఇది. ఇప్పుడు చెప్పు, వాళ్ళలో ఉన్నది నీకు అర్థమైందా కాలేదా? నువ్వు అదేనా కాదా? మరి ఇదేని ఎందుకు అనుకుంటున్నావురా? నామరూపాలు వదిలేయమని కదా చెప్పాను. నిన్ను నగలు పెట్టుకోమన్నాను కదా, నగలు పెట్టుకోమనే చెప్పాను. కానీ బంగారం పెట్టుకున్నాను అనుకో కదా. అట్లా నగలు పెట్టుకోమన్నారంటే మా మహేశ్వరి దగ్గరికి పోతే రకరకాల నగలు ఇస్తుంది కదా.
చాలా సొమ్ములు ఇస్తుంది. ఎక్కువ డబ్బులు అక్కర్లే. మనం తులం 77,000 80,000 పెట్టి కొనుక్కోక్కర్లా. మొత్తం ఒక 80,000 పెడితే నీకు ఒంటి నిండా నగలేసి పంపిస్తుంది ఆ పిల్ల కావాలంటే. మరి ఎందుకు వేసుకోవడం లేదే? మనం సొమ్ములే పెట్టుకోవాలంటే అవన్నీ వేసుకోవచ్చు కదా. మనం సొమ్ములు పెట్టుకోవాలనుకోవటల్లా అది కరెక్ట్. మనం బంగారం పెట్టుకోవాలనుకుంటున్నాం. అంత బంగారం దొరకక ఏదో మెళ్ళ ఒలిసేసుకుని చేతికి 2 గాజులు వేసుకుని మనం బతుకుతున్నాం. అక్కడేమో బంగారం పెట్టుకోవాలని నీకు కోరికనా, ఇక్కడేమో నామరూపాలు తగిలించుకొని తిరుగుతావా? ఇది సత్యం అంటావా? ఎందుకు ఆలోచించవు? నామరూపాలు ఇక్కడ సత్యం కాదు, ఆభాస సత్యం. ఇది చిదాభాసుడు సత్యం కాదు. అప్పుడు అట్లా తెలిస్తే నువ్వు పిల్లి, కుక్క, నువ్వు పంది అందరూ ఒకటే అవుతారు. అందరంటే ఈ గోడ కూడా అండి, గోడ కాదు. ఎందుకు గోడ కాదు? చిదాభాసుడు లేడు. నీలో చిదాభాసుడు ఎక్కడున్నాడో చెప్పమంటావా? వెంటనే చెప్పేస్తా. ఈ పిల్లని వెళ్ళి దాని మీద కూర్చోమని. అక్కడ ఖాళీ లేదే, నువ్వు వెళ్ళి దాని మీద కూర్చోడానికి పో. వెంటనే అదేముంటుంది? పాఠం వింటున్నా కూడా ఇంకదేం అక్కర్లే, నువ్వు కూర్చోడానికి ఇట్లా పోగానే నిన్ను నెట్టేస్తుంది. వాడు చిదాభాసుడు. ఎందుకని? ఆభాస జ్ఞానం ఒక నామరూపాలను ఆశ్రయించి ఉన్నప్పుడు ఇంకొక నామరూపాలు తనలో ఇముడ్చుకోలేదు. దయ్యం పట్టిన వాడు ఎందుకు అట్లా గొడవ పెడతాడో తెలుసునా? ఒక నామరూపాలను ఆల్రెడీ ఆవహించి ఉన్నాడు వాడు. మనందరిలో ఒక చిదాభాసుడు ఉన్నాడు కదే. ఇంకొక సూక్ష్మ శరీరం వచ్చి కూర్చుంటానంటే అది కూర్చోనివ్వదు. ఏది వీక్ అయితే దాన్ని అణిచేసి ఆ పవర్ఫుల్ది ఎప్పుడు సూక్ష్మ. ఈ బాడీ వదిలేస్తే దానికి శక్తులు చాలా వస్తాయి కదా, మాట్లాడడానికి రాదు. కానీ అందుకని ఒకటి ఉంటే ఇంకొక నామరూపాలు ఇది అలౌ చేయదు. ఒక సీసా నిండా నీళ్లు పోసి ఇంకా ఈ సీసాలో పాలు పోద్దామంటే అలౌ చేస్తుందా? సీసా కాబట్టి అది వదిలేస్తుంది. ఇది లోపల కూర్చుంటే ఏది చిన్నదైతే అది, ఏది బలమైందైతే అది కూర్చుని వాడు దయ్యం పట్టినవాడు. అవునా కదా? కూర్చొనివ్వడు. ఒకటి మీద వెళ్ళి కూర్చుందామంటే వాడు అనుకోకుండానే, వాడు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లే, వాడేం ఆలోచించి వీడిని వెళ్ళి నెట్టాలి అని అక్కర్లే, పెట్టేస్తావు వెంటనే. ఇప్పుడు అర్థమైందా? నీవు నామరూపాలని దగ్గర పెట్టుకున్నావు. నీకు నామరూప దృష్టి అయితే లేదు. ఎందుకని? నువ్వు సచ్చిత్తులు కాబట్టి నువ్వు బంగారమే కావాలంటావు, కానీ నగలు కావాలంటలే నీవు. కానీ నగలు పెట్టుకుని ఆనందపడుతున్నావు. ఆనందపడతానంటే ఆ నగలు పెట్టుకోమంటున్నాను నేను. పెట్టుకోవు. రకరకాల నగలు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తా, పెట్టుకోండి. డబ్బులు కూడా నేనే ఇస్తా, మీరేమి ఇవ్వక్కర్లేదు. మాకు వద్దంటారే. ఇది ఎందుకు అసలు వద్దంటున్నారు? ఇక్కడ నకిలీవే కావాలంటున్నారు కదా, నకిలీయే నిజం అంటున్నారు. అది తిప్పలు. ఇప్పుడు మనం చేయాల్సిన అద్వైతం విని ఏం చేయాలి కదా? నామరూపాలు సత్యం కాదు, సచ్చిత్తులు సత్యం. సచ్చిత్తులు సత్యం అని తెలిస్తే సచ్చిత్తులు రెండుగా కనబడుతున్నాయి నీకు. అక్కడ ఒక తాడుగా, ఇక్కడ ఒక పాముగా. పాము కాదు, ఇక్కడ పాము తాడుని కనుక్కునే దానిగా. ఎందుకంటే ఈ దీపం పెట్టి చూశాక నువ్వు తాడే కనుక్కున్నావు కదా. ఏదైతే పాము అని వేసావో అది నా భ్రాంతి అని నువ్వు ఒప్పుకున్నావు కదా. ముందు తాడుని చూసావు, తాడు వంకరటింకరగా ఉంది, దాని మీద నువ్వు పాముని పడేసావు. నువ్వు తయారు చేసిన పాముని పడేసావు. పడేసిన తర్వాత అది పామని నిన్ను భయపెట్టింది. ఎందుకంటే ప్రపంచం నిన్ను భయపెడుతోంది, కసుఖాలు నిన్ను భయపెడుతున్నాయి. ఈ ప్రపంచంలో నువ్వు అస్సలు ధైర్యం గలవాడివి, నీ ధైర్యాన్ని కాస్త పోగొట్టినాయి. ఎందుకంటే నువ్వు కల్పించిన పాము నీకు భయం నీ భయం కలిగిస్తోంది. ఎప్పుడైతే నువ్వు దీపం పెట్టి చూసావు, నీకు ఎవరో గురువు దీపం పెట్టి చూపించాలి, వాడు చెప్పండి మనకు అర్థం కాదు. దీపం పెట్టి ఎప్పుడు చూపించాడో
వెంటనే నీకు వాడు చెప్పకుండానే ఇది పామని తెలిసింది. అవునా? తాడని తెలిసింది. అవునా? చెప్పాడా ఎవడైనా? దీపం పెట్టి చూపించిన వాడు చెప్పడు, నీకే తెలిసింది. ఎట్లా తెలిసింది నీకంటే, నిద్రపోయినప్పుడు నీకు కల వచ్చినప్పుడు, నిద్రపోయినప్పుడు కల వచ్చింది కదా, నీకు కల వచ్చింది కదా, కల్లో నీకు భయం పుట్టిందా? కల్లో ఏదో దొంగవాడో నీకు పాము కరిచారు, భయం పుట్టింది. మెలకువ రాగానే అది కళ అని నీకు ఎవడన్నా చెప్తే తెలిసిందా? నీకే తెలిసింది. మెలకువ రాగానే తెలిసింది కదా. ఇక్కడ కూడా దీపం పెట్టి చూడగానే కదా అది పాము కాదు, అది తాడేనని నీకు తెలిసింది. ఇప్పుడు జ్ఞానం అనేటువంటి దీపం పెట్టి చూస్తే ఈ నామరూపాలు నిజం కాదు, ఆ లోపల ఉన్నది సత్యమని నీకెందుకు తెలియదు? మళ్ళీ ఎందుకు ఇందులో పడుతున్నావు? అది చెప్తాడు. ఇప్పుడు ఎందుకు పడుతున్నావో చెప్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పటి వరకు అర్థమైందా? ఈ పొజిషన్ చాలా కష్టం, తెలియదు, అర్థం కాదు. బాగా మీరు ఎట్లా చేసుకుని అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. నేను చెప్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది, మీకు చెప్పలేరు, అర్థం కాదు. అర్థమైందా కాలేదా అంటే మీకు అర్థమైందని ఒకసారి చప్పట్లు కొట్టుకున్నారు. అదే అర్థమైంది కదరా, కాకుండా పోలేదు కదా. అందుకే బ్రహ్మ విద్యనా అంటారు. చాలా కష్టమైంది బ్రహ్మ విద్య. అయినా కూడా ఇప్పుడు మనకందరికీ అర్థమైంది. ఏమర్థమైంది? నామరూపాలు సత్యం కాదు, సచ్చిత్తులు సత్యం. సచ్చిత్తులు సత్యం అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ కూడా సచ్చిత్తులుగా అన్నీ కలిసి ఒకటే. అంటే ఒకటే సత్తు, ఒకటే చిత్తు కదా. మనం ఎక్కడికైనా వెళతామనుకోండి, ఇసుక కుప్పలు కుప్పలుగా ఉంటుందనుకోండి, ఇదంతా ఇసుకే అంటాం, ఇసుక మైదానం అంటావా? లేదా ఈ కుప్ప వేరు, ఈ కుప్ప వేరు, ఈ కుప్ప వేరు అంటావా? అంతా కూడా ఒకటే ఇసుక. మరి ఈ మనుషులందరినీ ఒకటే సత్ అనడానికి నీకేమి రోగం? ఇందులో నీకు ప్రత్యేకంగా ఇది నా వాళ్ళు, అది కూడా అది మా అన్న కూతురు, ఇది మా తమ్ముడి కూతురు, అది నా కోడలు, ఇది నా కూతురు, ఇది మా మనవరాలు ఎందుకంటున్నావురా? ఎప్పుడైతే ఆ మాట అన్నావో నీకు ఆ కోడలు అన్నది అట్లా పక్కకి నెట్టేసి ఎందుకు సచిత్తులు చూడలేకపోతున్నావు? ఆలోచించు. తెలిసినా కూడా ఎందుకు చూడలేకపోతున్నావో ఇది చెప్తున్నాడు. అర్థమైందా? తెలుసు అంటే అసలు తెలియదని కాదు. క్లాస్లో ఉన్నంతసేపు తెలుస్తుంది, తర్వాత తెలియదు. ఎందుకు తెలియదు? తర్వాత నా అహం నాకు వస్తుంది. అసలు ఎన్నిసార్లు చెప్పినా అహం మళ్ళీ వెంటబడి వస్తుంటుందిరా. ఇంత చెప్తుంటే ఇంకా వస్తే ఇంక మిమ్మల్ని నేనేం చేయలేదు కదా. ఆ అహాన్ని కాలుద్దామంటే అది దొంగ కనిపించదు. అది ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. అది వీళ్ళు ఎందుకు వస్తుందంటే ఆత్మను మరుగుపరిచి నీలో ఉన్న ఒరిజినల్ దాన్ని మరుగుపరిచి, నామరూపాలని నేను ముందే చెప్పేశాను. అది ఏం చేస్తోందంటే కారణ శరీరం అని ఒకటి ఉంది కదా మన దగ్గర. అదేమిటంటే గాజు గ్లాస్ లాంటిది, గాజు లాంటిది. గ్లాస్ తయారవడానికి గాజు కారణం, గొలుసు తయారవడానికి బంగారం కారణం కదా. దాన్ని కారణ శరీరము అన్నారు. ఈ కారణ శరీరం అన్నది ఈ వాసనలన్నీ లోపల పెట్టుకుని, ఇన్ని వాసనలు, దీంట్లో ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఇది 3 ఉన్నాయి నా దగ్గర. ఇట్లా 3 ఉండవు. ఎట్లా ఉంటుందంటే అది ఒక విత్తనంలో, ఒక విత్తనం ఎట్లుంటుంది? చిన్నగా ఉంటుంది. దాని లోపల ఏముందంటే కొమ్మ ఉంది, కాండం ఉంది, రెమ్మ ఉంది, వేళ్ళు ఉన్నాయి, మొగ్గ ఉంది, పువ్వు ఉంది, కాయ ఉంది, అన్నీ ఉన్నాయి, పువ్వులు కూడా ఉన్నాయి. అవన్నీ ఇంత చిన్న దాంట్లో ఎట్లా దాగి ఉన్నాయో విడదీస్తే కనపడతాయా? అసలు వాసనే కనపడి చావదు.
ఒక వాసన కాదు, అనేక వాసన. అనేకం అంటే చూడండి ఎన్ని ఉన్నాయో, స్వగత భేదాలు. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే ఒక్క చుక్క స్పర్మ్లో మన శరీర భాగాలన్నీ ఇమిడి ఉన్నాయి. అది కారణం. ఒక్క చుక్కనే, చుక్క కూడా కాదు. దాంట్లో ఏమున్నాయి అంటే మన శరీరం భాగాలన్నీ ఉన్నాయి. మన శరీర భాగాలంటే గింజలో మీకు చెప్పాను కదా, దాంట్లో ఏది వేరుగా వచ్చింది, ఏది కొమ్మగా వచ్చింది, ఏ భాగం ఆకుగా వచ్చింది, ఏ భాగం ఆకుల్లో ఈనెలుగా వచ్చింది నీకు తెలియదు. అట్లా ఒక చిన్న కారణం, చిన్న విత్తనం, కారణం అని దానికి చెప్తున్నాం. కానీ అంటే దీనికి కారణం అది కాబట్టి, ఈ కార్యానికి కారణం అది కాబట్టి అది కాజు. ఆ కాజు ఎలా ఉంటుంది అంటే నీకు కనపడనియ్యదు. దాంట్లో అనేక సూక్ష్మమైనటువంటి అణువులు ఉన్నాయి. ఆ అణువులే నీకు వాసనలు. అందులో ఏ భాగం చెయ్యి కావాలో, ఏ భాగం వేళ్ళు కావాలో ఎప్పుడు ఇంజనీరు మన అమ్మ కడుపులోకి వెళ్ళి ఏవి ఫిట్స్ చేయటంలే, ఏ మెకానిక్ దూరలే అమ్మ పొట్టలోకి. దూరాడా? ఎముకలు అన్నీ ఎన్ని కీళ్ళు ఉన్నాయిరా కదా. ఏవో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు బంతి గిన్నె కీళ్ళు, బొంగరపు కీళ్ళు, ఇంకా ఏవో కీళ్ళు. ఇవన్నీ ఎవరు టైట్ చేశాడు, ఎవరు తయారు చేశాడు, ఫిక్స్ చేసిన మనిషి ఎవరు? ఒక కారణ శరీరం. దాన్ని కారణం అంటున్నాం. అది ఎలా ఉంటుందంటే లింగాకారంగా ఉంటుంది. లింగాకారం అంటే శివలింగం. లీనం గమయితే ఇతి లింగ. ఎందుకు మనం ఈ రుద్రాభిషేకాలు చేస్తున్నామంటే ఒక లింగాన్ని చూసేటప్పటికీ ఇది శివుడు అని మనకు అనిపిస్తోంది. శివుడు అంటే ఎవర్రా? మంగళకరుడు. మనం మంగళకరులం. మనం అటువంటి గుండులో నుంచే వచ్చాం. ఆ గుండు కావాలంటే ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి చూడండి, చిన్న చిన్న 2 గుండ్లు ఉంటాయి మన కడుపులో, మన తల్లి కడుపులో. ఒక తలకాయ గుండు, ఒక పొట్ట గుండు. వాటి నుంచి ఇంకా మళ్ళీ తోకలు పీకలు అన్నీ. మనమందరం అట్లా వచ్చిన వాళ్ళమే. అంటే ఈ శరీరానికి ముందు రూపం, గ్లాసుకు ముందు రూపం గాజు అయినట్లు, అందుకని చెప్పా గాజు గ్లాస్ అని. గొలుసుకి ముందు, గొలుసు ఎన్నెన్నా వెలుగలిది, అదంటే వాడు తిప్పాడులే. ఎవడు? కంసాలి తిప్పాడు. కానీ దీన్ని ఎవడు తిప్పలే. గింజలో నుంచి మొక్కని ఎవడు పీక్కొచ్చి రాలే. మొక్కని ఎవడన్నా తయారు చేశాడా అమ్మ? గింజలో నుంచే వచ్చిందా, రాలేదా? అట్లా కారణ శరీరం అని ఒక లింగదేహం ఉంటుంది మన దగ్గర. దాని పేరు కారణ శరీరం. లింగం ఏమిటంటే లీనం గమయతి అంటే ఈ లింగం చూడగానే ఓ ఇది, దీని లోపల శివుడు ఉన్నాడు. దాని లోపల ఉంటాడా? పగలగొట్టి చూస్తే లింగం శివుడు ఉంటాడా? ఉండడు. శివుడు అంటే మన రూపం శివం. దాని రూపం అది. ఇది లేకపోతే శవం. శివం కాకపోతే శవం. శివం అంటే శవానికి శివానికి ఏం మధ్యలో తేడా ఉందంటే ఒక ఇకారం. ఇకారం శక్తి బీజం. ఈ అనేటువంటి అక్షరం శక్తి బీజం. ఐం హ్రీం శ్రీం అంటాను చూడండి. ఈ అనేటువంటిది శక్తి. ఈ శక్తి ఎక్కడుందంటే ఆ లింగంలో నుంచి. ఇది అవ్యక్తంగా దాక్కునుంది, విత్తనంలో దాక్కునుంది. అది ఒక్కసారి బయటకు వచ్చింది. బయటకు వచ్చిందా? విత్తనం భూమిలో పెట్టు. ఈ విత్తనాన్ని తల్లి గర్భం అనేటువంటి భూమిలో పెట్టు. ఏమొచ్చింది? విత్తనం మొలకెత్తడం మొదలుపెట్టింది కదా, మొలకెత్తింది కదా. దాంట్లో నుంచి ఏమొచ్చింది? శివుడు ఇప్పుడు దాంట్లో ఉన్నాడు అంటే ఇది అర్థం. లింగం చూడగానే శివుణ్ణి మనం అక్కడ పెడతాం. మన దగ్గర శివుణ్ణి ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నాము.
శివుడు ఎక్కడున్నాడు అని అడిగితే కైలాసంలో ఉన్నాడు, ఈ లింగంలో ఉన్నాడు. ఎందుకంటే వీడే రేపు శివుడుగా బయటకు వస్తాడు. మనం లింగానికి పూజ చేస్తూ అభిషేకం చేస్తున్నాం, శివుణ్ణి ఎక్కడ పెట్టామంటే లింగంలో పెట్టలే, అక్కడ పెట్టాం. అర్థమైందా? ఆత్మను మరుగుపరిచి ఎవడైతే ఈ లింగంలో ఈ విత్తనంలో నుంచి మొక్కను బయటికి తీసుకొస్తున్నాడో ఆ శక్తి లోపల ఉంది. ఆ శక్తి ఉంది అని మీకు ఎట్లా తెలుస్తుందంటే, మీరు ఒక విత్తనాన్ని భూమిలో నాటండి కదా, ఒక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఆ నేల ఇట్లా పగలగొట్టుకుని ఆ విత్తనంలోంచి ఒకటి బయటకు వస్తుంది. అది విత్తనంలో నుంచి రావటం లేదు, ఒక శక్తి దాన్ని నెడుతున్నది. ఆ శక్తి ఫోర్స్కి, అదే అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవడం, ఆ ఫోర్స్కి నేల ఇట్లా చీలుతుంది. మీరు గమనించండి కదా. మాకు గార్డెన్ వర్కే అక్కర్లేదండి, మేము ఎందుకు గమనిస్తాం? గార్డెన్ వర్క్ చేస్తే అది నీకు అర్థమవుతుంది. ఆ విత్తనంలో నుంచి రోజు రోజుకి, ఎందుకంటే ఒక కొమ్మ ఇట్లా తీగ వేళ్లాడుతూ ఉంటుంది అనుకో, ఇవాళ గుర్తుపెట్టుకొని పో, ఆ తీగ రేపటికి ఇంకా కొంచెం సాగి ఈ తీగ సాగటంలో కింది నుంచి దాన్ని నెడుతున్నది ఎవరితో? ఆ నెట్టేది ఏమిటి? ఒక శక్తి. ఆ శక్తి అవ్యక్తంగా ఉంటుంది, అది వ్యక్తమవుతూ ఉంటుంది కదా. అది ఏం చేస్తోందంటే ఈ మొక్క ఆ శక్తిని మరుగుపరిచి నీకు ఆ శక్తిని చూపించదు. నువ్వేమంటావు అంటే, మా చెట్టు రోజు రోజుకి పెరిగింది, మా చెట్టు పెరిగింది. ఎవడు పెంచాడు? లేదు. ఎవడు పెంచాడు? లోపల నుంచి అది పెరుగుతున్నది. ఎట్లా పెరుగుతోంది? పంచభూతాలు పెంచుతున్నాయి. తల్లి గర్భంలో బిడ్డ ఎట్లా తయారవుతున్నాడు? పంచభూతాలు పెంచుతున్నాయి వాడిని రోజు రోజుకి. వాడిని పెంచాలంటే 9 నెలల కాలం తీసుకుంది. ఫుల్ ప్రెగ్నెన్సీ 9 నెలల కాలం గడిస్తే కానీ వాడు పూర్తిగా పెరగడు. అప్పుడు ఇంకా ఒరే నీకై నువ్వు, నేను పెంచేది అయిపోయింది, నీకై నువ్వు పెరగచ్చు అని బయటికి పంపిస్తుంది. మనం బయటికి వచ్చి ఈ ప్రపంచంలో ఈ అన్నం తిని, ఈ నీళ్లు తాగి కదా, ఈ రకరకాలైన తిండి తిని మనం పెరుగుతున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తోందంటే, ఆ మొక్క పెరుగుదలను ఎవరు పెంచుతున్నారు? మీకు మొక్క అయినా మనిషి అయినా ఒకటే, అందుకని చెప్తున్నా. సచిత్తులో పిల్లైనా కుక్క అయినా మనమైనా ఒకటేనని చెప్పి తేల్చేసాం కదా. అటువంటిప్పుడు మొక్క అయితే మనకు భయమే ఉంది. మొక్క అయితే ఈజీగా అర్థమవుతుంది మనకు. అది అవ్యక్తమైన శక్తిని నీకు తెలియనీయకుండా తాను పెరుగుతున్నట్టుగా నీకు చూపిస్తుంది. మనం ఏమంటామంటే, మా బాబు నెలకి పెరిగాడండి, సంవత్సరమై బర్త్డే చేస్తున్నామండి. ఎవరు పెంచుతున్నారండి? లోపల ఒక అవ్యక్తమైన శక్తి వాణ్ణి పెంచుతున్నది కదా. బయట నువ్వు తిండి పెడుతున్నావు, వాడు పెరుగుతున్నాడు. తిండి వల్ల కాదు పెరుగుతున్నది, ఒక శక్తి వాడిని పెంచుతున్నది కదా. కారణ శరీరం ఏం చేస్తోందంటే, ఆ శక్తిని మరుగుపరిచి కనపడనీయకుండా చేసి తాను పెరుగుతున్నట్టుగా నీకు చూపిస్తోంది. నీ కారణ శరీరం చేస్తున్న తప్పుడు పని అది. అంటే నా కారణ శరీరం చేయలేదా? అందరి కారణ శరీరం అదే పని చేస్తోంది. ఏం చేస్తోంది? తను పెంచుతున్నట్లుగా. మనం పిల్లవాడు పెరిగాడు అంటున్నాం కానీ, మొక్క పెరిగింది అంటున్నాం కానీ, దాన్ని పెంచిన వాడి అవ్యక్తమైన శక్తి ఒకటి ఉంది, అది వ్యక్తమై పెంచుతోంది. అది వ్యక్తం కాకపోతే నీకు విత్తనం అప్పుడు ఆ వ్యక్తమైన శక్తిని నువ్వు చూడొచ్చు. విత్తనంలోంచి మొక్క వచ్చేటప్పుడు దాన్ని తన్నుకుని పైకి వస్తుంది. మీరు బ్యాంబూనైతే చాలా బాగా తెలుస్తుంది మీకు. బ్యాంబూ అంటే వెదురు. ఎందుకంటే వెదురు చెట్లు ఉండే దగ్గర ఎవరిని పడుకోవద్దంటారు. అక్కడ కనుక పడుకున్నట్టయితే అది కింది నుంచి మనిషి పడుకుంటే మనిషిని చీల్చుకుని వచ్చేస్తుంది. అవ్యక్తమైన శక్తి వ్యక్తం కావాలంటే మీరు చూడండి.
ప్రకృతిని చూడడం నేర్చుకోండిరా, పరమాత్మ తెలుస్తాడు కదా. ప్రకృతే చెప్పాలి పరమాత్మని గురించి, అమ్మే చెప్పాలి, నాన్నెవరో కదురా. ఎవరు చెప్తారు? ప్రకృతే అమ్మ ఏమ్మా. అందుకని దీన్ని కారణ శరీరం అన్నారు. ఇది ఏం చేస్తుందంటే ఆత్మను మరుగుపరిచి, నీ లోపల ఆత్మ లేకపోతే ఈ పని జరగదు. ఆత్మ అంటే ఏమిటి? సచ్చిత్తులే. ఆత్మ అంటే ఇంకేదో కాదర్రా. మళ్ళీ ఆత్మ అంటే ఏమిటి అంటే మరి వెతుక్కోవాకండి. సత్తు చిత్తు కలిస్తే ఆత్మ. అందుకే సచ్చిత్ ఆనందం. సచ్చిత్తులు కలిస్తే ఆనందం ఉంటుంది, అదే ఆత్మ. ఇంకో ఆత్మ అంటూ ఎక్కడెక్కడో లేడు, పరమాత్మ కూడా ఎక్కడా లేడు. ఆత్మ నీవైతే పరమాత్మ ఇదంతా. అంటే నీ లోపల ఉంటే ఆత్మను, బయట అంతగా నిండి ఉంటే పరమాత్మ. పరం అంటే శ్రేష్టం, శ్రేష్టమైన ఆత్మ. ఇది శ్రేష్టం కాని ఆత్మ. ఎందుకంటే దీంతో కలిసి ఉంది, దానికి అది కలవదు. ఇప్పుడు పరమాత్మ, నువ్వు ఆత్మగా ఉన్నావు, అది ఆత్మగా ఉంది, మధ్యలో పరమాత్మ ఉన్నాడు. అది దాన్నే చెప్తాడు చూడండి. రాధకొక కృష్ణుడు. అదేదో పాట పాడతారే, రాధకి మధ్యలో కృష్ణుడు, కృష్ణుడికి మధ్యలో రాధ. ఆ పాట విన్నారా? ఏదో పాట టీవీలో పాడుతూ ఉంటుంది, వస్తుంది, నేను చూశాను. మనకు సంగీతం రాదు కాబట్టి మనకు తెలీదు. అంటే రాధ ఏమో ప్రకృతి, మనమందరం రాధలనరా. అంటే వ్యక్తమైన శక్తి రాధ కనపడుతోంది, ఆ మధ్యలో ఉన్న అవ్యక్తమైన శక్తి కనపడదు, వాడు కృష్ణుడు కదా. నువ్వు వీడిని చూస్తున్నావు కానీ వాడిని చూడటంలే. వాడికి మధ్యలో రాధ ఉంటుంది. అర్థమైందా? ఆలోచించండి. మీకు నిజం తెలిస్తే పరమాత్మ మీకు తెలిస్తే ఎక్కడైనా వాడిని చూడు. అందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెతుక్కో, అక్కడ కనపడతాడు. అక్కడ ఏం కనపడుతోందండి? సచ్చిత్తులు అక్కడ ఉన్నాయిరా. అక్కడ ఉన్నాయని మీరు ఎట్లా చెప్తారండి? అక్కడ ఆ ఖాళీ ఉన్నానని చెప్తోంది, నేను చూస్తున్నానని చెప్తున్నాను. మరి అక్కడ చిదాకాశం కదా అది. కదా, నీ లోపల చిదాకాశం నీకే కనపడుతుంది. అంతటా ఉన్న చిదాకాశం ఎవరికైనా కనపడుతుంది. కాబట్టి అంతటా ఉన్న పరమాత్మ ఎవరికైనా కనపడతాడు. నీలో ఉన్న పరమాత్మ నిన్ను వదిలేస్తే కానీ కనపడడు. నిన్ను వదిలేయటం అంటే నామరూపాలు వదిలేయాలి, అంతే. ఎంత ఈజీ అర్రా, మీరే అర్థం చేసుకోండి. కష్టమా? మీకు చెప్పడం చాలా ఈజీ అండి, మాకు చూడడం చాలా కష్టం. ఇది అజ్ఞానం. ఏది అజ్ఞానము? అజ్ఞానం అంటే ఎక్కడుందో చెప్తున్నాడు. పెరుగుతున్నది కారణ శరీరం అనుకుంటున్నావు. కారణ శరీరం పెరగడానికి వీల్లేదు. అవ్యక్తమైన శక్తి దాన్ని నెడుతోంది. అది ఒక కమాండింగ్ ఫోర్స్, దాని పేరు. ఒక కమాండింగ్ ఫోర్స్ నెడుతోంది ఎవరిని? ఆ విత్తనంలో చేరి నెడుతోంది. ఆ నెట్టేది, అది నెట్టకపోతే ఇది బయటికి రావడానికి వీల్లేదు. ఆ విత్తనాల్లో ఉన్న పదార్థం. ఆ తల్లికి పెయిన్స్ స్టార్ట్ అయినాయండి అంటాడు. ఆ అమ్మకు నొప్పులు వచ్చినాయి. ఏమిటా నొప్పులు? ఒక ఫోర్స్ నెడుతున్నది. ఇంతవరకు బిడ్డని కడుపులో దాచుకున్నటువంటి శక్తి కదా, ఆ నెడుతున్నప్పుడు ఇప్పుడు ఆ తల్లి ఏమనుకోవాలి? నేను నొప్పులు పడుతున్నాను, నేను కంటున్నాను, అబ్బా నాకు గంగా కొడుకు పుడతాడు కాదు. ఒక అవ్యక్తమైన శక్తి నా లోపల చేరి నిడుతున్నదిరా. అది దానికి అది బయటికి వస్తున్నది. అద్వైతం ఎంత లాభమో చూడండర్రా, వినండర్రా. అది లేకుండా మా అబ్బాయి పుట్టాడు అంటున్నారు. మీ అబ్బాయి పుట్టడానికి అది నెట్టాలి. ఒక ఫోర్స్, కమాండింగ్ ఫోర్స్ అది నుంచి నెడుతున్నది. ఇది అజ్ఞానం అంటే. ఏది అజ్ఞానం?
ఏది నెడుతున్నదో దాన్ని తెలుసుకోకుండా ఏది బయటికి వచ్చిందో దాన్ని సత్యం అంటున్నావు నువ్వు. అంటే సత్యాన్ని దాచిపెట్టావు, అసత్యాన్ని సత్యం అంటున్నావు. అందుకు నీకేం రోగం వచ్చిందో చెప్పాను కదా మొట్టమొదటే. ఊర్ధ్వమూలం అధశాఖం. నువ్వు తలకిందులుగా పడ్డావురా. ఇప్పుడు కూడా తలకిందులుగానే ఉన్నావురా. నీ తలకాయ పైన ఉంది, ఇది కింద ఉండాలి. భగవద్గీత అదే చెప్పింది. భగవద్గీత నాకేమర్థమైంది? ఏమర్థం కాలేదు. ఇది మనస్సు, ప్రాణము, శరీరము, అవే కదా నామరూపక్రియలు. సూక్ష్మ శరీరము అది నేను ఇక్కడే ఉన్నాను అంటుంది. ఎవరు? ఈ శరీరం, సూక్ష్మ శరీరం, నామరూపక్రియలు అవే. అది మనస్సు, ప్రాణము, శరీరము. ఏమ్మా, ఇది ప్లాన్ చేస్తే అది ఎగ్జిక్యూట్ చేస్తోంది. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు దొంగలు. ఒకటి ప్లాన్ చేస్తుంది, అంటే నీకు ఏదైనా ఇక్కడ ఆలోచన రావాలి. ఆలోచన చేసేది మనస్సు, అది సత్వం. ప్రాణం రజస్సు, అది ఆలోచన చేయాలంటే ఇది ముందు గాలి పీల్చాలి. గాలి పీల్చకపోతే అసలు నెమలు నిలబడదు. మనకు తెలియకుండానే చూడ గాలి పీల్చడానికి ఏమైనా ప్రయత్నం చేయాలా? అస్సలు అక్కర్లే, ప్రయత్నమే లేదు. గాలి పీలుస్తూనే ఉన్నాం. ఇది గాలి పీల్చకపోతే మనస్సులో సంకల్పం అనేది కలగదు. అంటే చచ్చిపోయిన వాడికి ఏం సంకల్పాలు కలుగుతున్నాయి? ఏం కలవు. ఇది గాలి పీల్చాలి. ఇది రజస్సు. రజస్సు ఏమిటి అంటే పని చెయ్యాలి. ఏం పని చేస్తోంది? నువ్వు నిద్రపోతున్నా సరే దీని పని ఇది చేస్తూనే ఉంటుంది. నువ్వు అన్నం తింటున్నా అది చేస్తుంది, నువ్వు నిద్రపోతున్నా అది చేస్తుంది, నువ్వు స్నానం చేస్తున్నా అది చేస్తుంది. ఎందుకంటే రోజుకి 21,600 సార్లు ఇది తిరగాలి. తిరగకపోతే నా శరీరం నిలబడదు. ఎప్పుడైనా ఒకసారి నాకు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఇంకా కాస్త ఎక్కువ శ్వాస తీసుకోవాలి. ఎందుకంటే ఆ జ్వరంతో నా శరీరం కొట్లాడాలి, ప్లస్ నా బాడీ నిలబడాలి. చూడండి, జ్వరం వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువ సార్లు శ్వాస పీలుస్తాడు. 21,600 సార్లు కాదు. అది ఏమాత్రం తగ్గినా నన్ను తీసుకెళ్ళి కేర్ ఆఫ్. ఆలోచించండి మన శరీరాన్ని గురించి. ఎందుకురా అహంకరించడం? ఇంతే కదా దీని పని. దీనికోసమా ఇది ఇంత ఇంత వ్యవహారం? డ్యూటీ చేయమన్నాం కానీ అతిగా దీనికి అంత దీనికి అంత ప్రామినెన్స్ ఇవ్వద్దు కదా. చూడు, ఇది ప్లాన్ చేస్తుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియ మీకు తెలుసు. చాలాసార్లు మనం అనుకున్నాం, ఇచ్ఛా జ్ఞాన వరకు లోపల ఉంటుంది. క్రియలో వచ్చేటప్పటికి శరీరం సహకరించకపోతే ఒక క్రియ చేయలేదు. ప్రాణం 12 అంగుళాలు బయటకి లోపలికి ఆసులో గొట్టంలాగా తిరుగుతుంది. నిన్ననే చెప్పాను ఇది. ఆసులో గొట్టం ఎట్లా తిరుగుతుందో, దీనికి ముందు ప్రపంచం కనిపిస్తే నువ్వు చూసావా, నువ్వు చూస్తే ప్రపంచం కనిపించిందా అన్న పొజిషన్ మనకు తెలియలే. ఇది ఆసులో గొట్టంలాగా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికి తిరుగుతుంది? ఆసులో గొట్టం అడ్డంగా తిరుగుతుంది. ఇది కూడా లోపలికి బయటికి, లోపలికి బయటికి. బయటికి వెళ్ళకపోయినా బతకనివ్వదు, లోపల పీల్చకపోయినా బతకనివ్వదు. చూడండి, బతకనిస్తుందా? చాలా చాలా చెడ్డది. అసలు మనం మాట్లాడుతున్నాం అంటామే, మీరు చూడండి, గమనించంటారా. మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతోందంటే, నేను లోపలికి పీల్చిన గాలి మీలాగా నేను బయటికి వదలటంలా, మీరందరూ కూర్చొని బయటికి వదులుతున్నారు. నేను పీల్చిన గాలి ఏమవుతుందంటే నా నోట్లో నుంచి బయటకు వస్తుంది, ముక్కులోంచి రావటంలే. నోట్లో నుంచి బయటకు వచ్చి నా ముఖ యంత్రం అని, నా నోరు ఒక యంత్రం. దీని దగ్గర పళ్ళు ఉంటాయి, నాలుక ఉంటుంది, లోపల దవడలు ఉంటాయి, అంగిలి ఉంటుంది. ఇవన్నీ శరీరం నోట్లో భాగాలు. ఈ భాగాలు ఇట్లా ఇట్లా తిరిగి తిరిగి ఒక్కొక్క సౌండ్ని బయటికి పంపిస్తున్నాయి. గాలి బయటకు వస్తుంది. గమనించండి, ఏం చేస్తున్నాం మనం? నోరు అనే యంత్రంలో నుంచి గాలే బయటికి వస్తోంది. మనం వదులుతున్నప్పుడైతే
అది వదిలాం. అంటే ఒకే సౌండ్ వచ్చింది, అది హకారం, ఇది సకారం కదా. హంస దానికి కాదు కాదు, నీకేం చెప్పాను నిన్న మన గురు పూజ పుస్తకంలో హకారం హంస ఏదో హం బీజం సహశక్తికి సోహం కీలకం మమ సద్గురు ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. అర్థమవుతోంది కదా, సంస్కృతం రావడం ఎందుకరా. మనం ఏం చేస్తున్నామంటే ముక్కుతో గాలి పీల్చినప్పుడు హా అని వెళుతోంది లోపలికి, వదిలేటప్పటికీ సౌండ్ వస్తోంది. కానీ నా మాట ఎక్కడి నుంచి వస్తోందంటే నా లోపలికి పీల్చిన గాలిని నా నోరు అనేటువంటి ఒక యంత్రంలో పెట్టి నాలుక ఎన్నిసార్లు తిరుగుతుందో చూడండి. 32 పళ్ళ మధ్య నాలుక ఎంత జాగ్రత్తగా తిరిగి సౌండ్స్ని బయటికి పంపిస్తోంది. మనం మాట్లాడుతున్నాం అంటున్నాం, ఎంత పెద్ద ప్రక్రియ జరుగుతోంది అక్కడ మనకి తెలియదు కదా. జాగ్రత్తలో నేను పూర్తిగా ఉన్నాను అంటూ వ్యక్తమై, స్వప్నంలో సగమై, స్వప్నంలో వ్యక్తావ్యక్తం, కొంత తెలుస్తోంది కొంత తెలియటం లేదు. ఏం తెలియటం లేదు చెప్పండి. నేను ఫలానా అని తెలియదు, కానీ నన్ను నేను ఫలానాగా అక్కడ బొమ్మ వేసుకొని నేను ఆ బొమ్మ నేను అనుకుంటున్నా. నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. చాలా చిన్నగా ఆలోచించరా. కలలో నిన్ను నువ్వు మరొక వ్యక్తిగా సృష్టించి, నిన్ను నీవు జాగ్రత్తగా వినండి, నిన్ను నీవేం చేస్తున్నావు, ఇంకొక నిన్నుగా సృష్టించి వాడితో వ్యవహారం జరిపించుకుని మళ్ళీ వాడిని నీలో లయం చేసుకుంటున్నావు. కళ ఇంతే కదా. కళలో నేను లేకుండా కళ జరుగుతుందా కదా. ఈ ప్రపంచంలో నేను అని ఇప్పుడు కళలో సృష్టించుకున్న ఈ బొమ్మ నేను, అసలైన నేను ఎక్కడున్నాను, సచ్చిత్తులుగా ఉన్నా. నేను ఈ బొమ్మని సృష్టించుకుని ఇప్పుడు నిద్రపోతున్నా అన్నమాట. నిద్రలో ఈ వ్యవహారం అంతా చేస్తున్నా, ఇది సత్యం అంటున్నా. కళలో ఎంత అసత్యమో ఇదంత అసత్యం. అందుకని దీని పేరు జాగ్రత్త స్వప్నము అన్నాడు. నువ్వు మెళుకువతో ఉండి కలగంటున్నావు. ఈ కళలో నీ బొమ్మ నీకు ఎలాంటిదో నీకు తెలియదు. కొంత నీకు వ్యక్తమైంది, కొంత వ్యక్తావ్యక్తమైంది. అంటే ఏం వ్యక్తమైంది, ఏం వ్యక్తావ్యక్తమైంది. నిన్ను నీవుగా ప్రొజెక్ట్ అవుతున్నావు, అది వ్యక్తం. కానీ నువ్వెవరో తెలియకపోవడం అవ్యక్తం. ఇక్కడేమో నేను ఫలానా వీణ్ణి అని చెప్తున్నా. జాగ్రత్త అవస్థలో నేను పూర్తిగా తెలివిగా ఉన్నాను అంటున్నాను. నేను తెలివిగా ఉండి ఎవరి ప్రోద్బలం లేకుండా వీలునామా రాస్తున్నాను, చాలా తెలివిగా ఉన్నానట నేను. ఇప్పుడే కల్లో ఉన్నావు నువ్వు, నీకు అది అర్థం కావటం లే. ఏమిరా ఆ కళని కళ అంటావా? ఈ కళ ఏమిట్రా కదా. అందుకని నీ జ్ఞానం జాగ్రత్తలో పూర్తిగా వ్యక్తమై, అంటే ఇక్కడ కూడా అవ్యక్తమే మన బతుకి. స్వప్నంలో సగమై అంటే వ్యక్తావ్యక్తమై, సుషుప్తిలో కోమాలో అవ్యక్తంగా దాక్కుని కదా, మరణంలో అసలే లేకుండా పోతోంది. ఏమిటి అంటే నీ జ్ఞానం. నా జ్ఞానం అంటే ఏమిటి? నా చిదాభాస జ్ఞానం. అందుకనే ఆభాస అన్నాం. శాశ్వతమైన జ్ఞానం అయితే ఇది ఎప్పుడూ ఉండాలి. ఇది ఆభాస జ్ఞానం. అందుకే జాగ్రత్త అవస్థలో నేను జ్ఞానంగా పోజు పెట్టి వ్యవహారం చేస్తోంది. నాకు తెలివి ఉందండి. ఏం తెలివి ఉందిరా? అహం బ్రహ్మాస్మి అంటున్నావా? అబ్బే ఏం లేదండి, నేను భానుమతిని అంట. ఎవర్రా వచ్చింది? అలా నా పేరే నాది. అప్పుడు నాకు చాలా తెలివి ఉన్నట్టు కదా. నువ్వు అంటున్నావు కదే. అదే తెలివి, ఆ చిదాభాస తెలివే నీకేమవుతుందిలే, కళలోకి వచ్చేటప్పటికి నీవు ఈ భానుమతిని అన్న సంగతి నీకు అసలు గుర్తే లేదు.
మరి భానుమతి ఇప్పుడు ఎవరు అంటే నా కలలో ఒకటి కనపడుతున్నది అక్కడ లండన్లో కారు డ్రైవ్ చేస్తూ. అది మరి చూస్తున్నా నువ్వెవరు అంటే నాకు తెలియలేదు. నేను కళను చూడకపోతే రేపు పొద్దున మీకు నాకు కళ వచ్చిందని చెప్పలేను. చూస్తున్న నేను వ్యక్తిని అనుకుంటానా, కారు డ్రైవ్ చేస్తున్న నేను వ్యక్తిని అనుకుంటున్నావా కల్లో? మరి ఇప్పుడు కూడా నువ్వు అట్లా అనుకుంటున్నావు. ఆ చూస్తున్న వ్యక్తి నువ్వు సచిత్తులు, ఈ డ్రైవ్ చేస్తున్న వ్యక్తివి ఈ నామరూపాలు. ఎందుకంటే అది సృష్టించుకున్నది ఇది సృష్టించుకున్నది అది. ఇప్పుడు తెలుస్తుందా? మీ కళే మీకు చెప్తుందిరా పాఠం. అర్థమైందా? మరణంలో అసలే లేకుండా పోతున్నది, తెలివి అస్సలు లేదు. జ్ఞానంలోకి అజ్ఞానం ఎలా వచ్చింది? ఇప్పుడు వీడు అడుగుతాడు ప్రశ్న అడుగుతున్నాడు. నాకు జ్ఞానం ఉంది కదా, నాకు అజ్ఞానం వచ్చింది. ఇప్పుడు సగం ఉంది జాగ్రత్తలో వ్యక్తమవుతోంది, స్వప్నంలో అవ్యక్తమవుతోంది, సుషుప్తిలో అవ్యక్తమవుతోంది అని మీరే చెప్పారు కదా గురువుగారు. నేను జ్ఞానం కదా, నా జ్ఞానంలోకి ఈ అజ్ఞానం ఎలా వచ్చింది? కారణ శరీరం కదా జ్ఞానాన్ని మరుగుపరిచింది. ఈ అజ్ఞానం నాకు ఎలా వచ్చింది? నేను జ్ఞానం కదా. జ్ఞానం అంటే ఏమిటి? నేను ప్రజ్ఞని కదా. అసలు నా రూపం ఏమిట్రా? నేను బంగారాన్ని కదా. బంగారంలో ఈ కల్తీ ఎక్కడి నుంచి వచ్చింది? అది నాకు కావాలి. ఒరే కంసలివాడు ఎప్పుడైతే నామరూపాలైన నగ చెయ్యాలనుకున్నాడో దాంట్లో కొద్దిగా కల్తీ కలుపుతాడురా, లేకపోతే నగ తయారు కాదు. 24 క్యారెట్స్ పెట్టి బంగారం నగ చేయొచ్చు కదే. నేను ఇస్తాను చేయమంటే వాడు ఏమంటాడు? అమ్మ అది నిలబడదమ్మా. 22 క్యారెట్స్ అయితే నిలబడుతుంది, 14 అయితే ఇంకా బాగా నిలబడుతుంది. ఉన్నాయిలే నాన్న. మనం ఏం చేస్తున్నామంటే బంగారాన్ని కల్తీ కలపంది నగ చేయటానికి వాడికి వీలు కాదు. ఎంతో కొంత ఇదివరకైతే అర్ధనాస్వర అణాస్వర అని ఏదో అట్లా కలిపేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు క్యారెట్స్ వచ్చిన తర్వాత 22 క్యారెట్సే. మన దగ్గర 24 క్యారెట్స్ తీసుకున్నా కూడా మనకు ఎంత తెలిసిన వాడైనా కూడా అది కలపకుండా నగ చెయ్యడు. వాడు 14 క్యారెట్స్ ఇస్తానన్నాడు అనుకో, మనం తీసుకుంటామా? ఎందుకని తీసుకోమా? నాకు కల్తీ అక్కర్లేదు. నగ తయారవ్వాలంటే ఎంత కలిపితే అది నగ అవుతుందో అంత కలిపితే నాకు చాలా కలుపుతానంటే నాకు అక్కర్లే, నాకు అట్లాంటివి చెయ్యొద్దు అంటాం. మరి ఇక్కడ మొత్తం కల్తీ కలుపుకున్నావు కదా. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది కల్తీ బంగారం రా. ఏమిటి కల్తీ? పరమాత్మ ప్రజ్ఞ అయితే అందులో నుంచి నామరూపక్రియలు అని నువ్వు తీసుకున్నావే, సత్వరజస్తమో గుణాలు. అవ్యక్తమైన దాంట్లోంచి వ్యక్తమైంది కదా నామరూపక్రియలు. సత్వరజస్తమో గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవ్యక్తమైన దాంట్లోంచి వ్యక్తమైంది. వ్యక్తమైన దాంట్లోంచి నీ శరీరం తయారైంది. నీ మనస్సు, నీ ప్రాణము, నీ శరీరం. నామరూపక్రియలు అంటే ఏమిటి? నీ మనస్సు, నీ ప్రాణం, నీ శరీరం. నీ మనస్సు ఆలోచించింది, ఇట్లా నేను మనిషిలాగా ఉండాలి, నేను ఆవులాగా ఉండాలి, నేను పిల్లిలాగా ఉండాలి, నేను కుక్కలాగా ఉండాలి అని ఆలోచించింది. ఆ ఆలోచనకు అనుకూలంగా నీ శరీరం తయారైంది కదా. ఇదంతా కల్తీ. ఎందుకని? సత్తు విశేషమే కానీ సత్సామాన్యం కాదు. చిద్విశేషమే కానీ చిత్సామాన్యం కాదు. మరి నువ్వు నగ దగ్గరేమో కల్తీ చేస్తానంటే ఒప్పుకోవట్లే. ఇక్కడైతే మొత్తం కల్తీయే కావాలంటున్నావు. అంటే ఆర్టిఫిషియల్ నగలు పెట్టి వస్తున్నావు. నువ్వు బంగారం పెట్టుకున్నానని అనుకుంటున్నావు. అయిందా? నిజమా అబద్ధమా? నేను ఊరికే చెప్తున్నానా? చెప్పండి అలా. మీ దగ్గర మీ మనస్సు కూడా అవును అవును అంటోందా? ఏం కాదురే, మనం అంతా బంగారం ఏంది అని అంటుందా? అస్సలు అనదు.
ఎందుకంటే లోపల ఉన్నవాడు చాలా నిఖార్సైన వాడు, వాడు మోసంగాడు కాదు. ఈ అహంగాడు కప్పుకున్నవాడే వీడు చాలా ప్రమాదమైన వాడు. వీడిని బాగా పట్టు చావు కొట్టండి, రోజునే కొడుతూనే ఉంటా, అయినా మీరు కూడా కొట్టండి. వాడు కొట్టకపోతే వాడు వినడు. అహంకారమే అహంకారం అన్నారు. అహంకారం అంటే 3 గుణాలతో చేరితే కారం అవుతుందర్రా. అదే అహం పరమాత్మ చేరితే అహం బ్రహ్మాస్మి అవుతుంది. సేమ్ దాన్నే ఇటు తిప్పకుండా అటు తిప్పండి, అంతే అంతే కదా. మీరు ఆలోచించండి. వీడు అడుగుతున్నాడు, శిష్యుడు అడుగుతున్నాడు ఈ మాట, గురువుగారు నేను జ్ఞానం కదా, జ్ఞానస్వరూపం కదా, నేను ప్రతి ఒక్కడు ప్రజ్ఞే కదా, లేక ఒకడే రామనాథం గారు ఒక్కడే ప్రజ్ఞ, మనం అందరం ఆజ్ఞ అని అంటామా? ప్రతి ఒక్కడు ప్రజ్ఞే. ఎందుకంటే ప్రజ్ఞ ఒక్కతే ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు దాన్ని. అదేమిటంటే మొత్తం ప్రపంచమంతా నిండి ఉంది, అది ప్రజ్ఞాన ఘనం అన్నారు. దాన్ని నిండి ఉంది అని చెప్పడానికి దాని పేరు ప్రజ్ఞాన ఘనం. ఎలాంటి ఘనం అంటే అది సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం. అది పరమాత్మ స్వరూపం. అంతేగాని వెంకటేశ్వర స్వామి, కాళహస్తీశ్వరుడు వీళ్ళు కాదు. మీరు పొరపాటు పడవాకండి. పరమాత్మ ఎట్లుంటాడు అంటే సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం. ఆ 3 ఎవడు చూపించగలిగితే వాడు నిజమైన గురువు. చూపించమనండి. మిగిలిన వాళ్ళందరినీ గురు శబ్దంతో వాడిని అవమానపరచవాకండి. వాడు గురువు కాదు అసలు. అందుకే మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మా ఆత్మ సర్వభూతాత్మ, తస్మై శ్రీ గురవే నమః. అది అందుకని గురువు అనేది. అందరు గురువులు కాకూడదురా, తప్పు. ఎవరికన్నా అట్లా గురువు అవ్వాలని ఉంటే వాడు ముందే జాగ్రత్త పడండి. ఒరే నాకు ఇదంతా తెలుసునా, నేను ఎట్లా గురువు అవుతున్నాను అని ఎవడికి వాడు క్వశ్చన్ వేసుకుంటే వాడి అహంకారం వాడికే జరుగుతుంది. ఎట్లా రా నువ్వు గురువువే? ఏమ్మా అజ్ఞానం నాకు ఎలా వచ్చిందండి? నేను ప్రజ్ఞాన ఘనం కదా. ప్రజ్ఞాన ఘనంలో అంతటా ప్రజ్ఞాన ఘనమేగా ఉంది. నామరూపాలు కదా మన తర్వాత వచ్చినవి, ఇవి నిజం కాదు కదా. ఇవి కల్తీ అని మీరే చెప్పారు కదా. పైగా అవ్యక్తమైన శక్తి వ్యక్తమై నామరూపాలని పైన పాలల్లో మీగడ కప్పేసినట్టు. పాలల్లోంచి కాస్తే మీగడొచ్చి మీగడ పాలనే కప్పేస్తుంది. అట్లా ప్రజ్ఞానాన్ని అజ్ఞానం కప్పేసింది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అందువల్ల మనం అందరం మోహంలో పడి వస్తున్నాం కదా. ఇది ఎలా వచ్చింది అంటే చెప్తున్నాడు, సూర్యకాంతి వెలుగుతుంటే చీకటి రాలేదు కదా. వాడు అడుగుతున్న ప్రశ్న, ముఖ్యాత్మ ఉండగా మిథ్యాత్మకు అజ్ఞానము ఎలా వచ్చింది అంటావేమో. వాడు అడగలే, గురువుగారే ముందు వాడికి ప్రశ్న వేసి లీడింగ్ క్వశ్చన్ అంటారు దీన్ని. క్వశ్చన్ వేసి చెప్తున్నాడు, నువ్వు అంటావేమో నేను ప్రజ్ఞాన ఘనమే, నామరూపాలన్నీ పైన వచ్చినవేనో అని నువ్వు అంటున్నావు. అమ్మో చాలా టైం అయిందిరా. ఏమ్మా, అనేక జన్మల నుండి అజ్ఞానం నీ వెంటబడింది. అనేక జన్మ సంప్రాప్త సర్వకర్మ విదాహినే. ఎన్నో జన్మల నుంచి ఎన్నో కర్మల పాపంతా నిన్ను చుట్టుకొనొచ్చింది. ఏమిటండి నేను చేసిన పెద్ద పాపం అంటే అది కాదు, ఇది అనుకోవడం నువ్వు పెద్ద పాపం చేసావురా. ఈ ఒక్క జన్మలో కాదు, బహూనాం జన్మనం. ఎన్ని జన్మల నుంచి నువ్వు ఈ జీవుడే నేననుకుని నువ్వు వ్యవహారం చేశావో, చాలా ఏళ్ల నుంచి చేశావు నాయన. అందుకని ఎందుకంటే నీకు అప్పుడు అజ్ఞానము, జ్ఞానం లేదు కదా, నీకు అప్పుడు జ్ఞానం లేదు కదా, అందుకని అన్ని జన్మలు ఎత్తావు. అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు భగవద్గీతలో. బహూనాం జన్మనాం అంతే. ఎన్నో జన్మల తరువాత చివర్లో నీకు ఈ జ్ఞానం కలిగిన మానవ శరీరం ఇచ్చానన్నాడు. ఇప్పుడు బై డిఫాల్ట్ మనం 1/3 పాస్ అయినాం. అర్థమవుతోందమ్మా? పాస్ అయినందుకు సంతోషంగా లేదా? అరే బై డిఫాల్ట్ మాకు వచ్చిందే అని. అరే రే రే ఏమిరా న్యాయం. మర్చిపోతే ఎట్టాగురా. మనం కుక్కగానో పిల్లిగానో బల్లిగానో ఉండకుండా మానవ శరీరం వచ్చింది.
పరమాత్మ 100 అంటే 10% అన్నాడు కదా, అందులో 33% నీకు మానవ శరీరం ఇచ్చేశారా అన్నాడు. చాలా జన్మల్లోనూ చాలా పాపం చేసావురా. చాలా పాపం అంటే అందరినీ చంపానా, అందరి డబ్బులు కాజేశానా? కాదురా, ఇది నేను అనుకోవడంరా పెద్ద పాపం నాయన. పెద్ద పాపం ఏమిటి మనం చేసిన పాపం? నాదిని నేను అనుకోవడం కదా. కాదురా, ఆ ఇల్లు వాడిది, ఇంతవరకే నాది, ఇంతవరకు నాది అని చెప్తే ఇది ధర్మం. మీరు కూడా ఏమన్నా, అది కూడా నాదేరా అన్నాను అనుకో, మీరు వెంటనే ఏమని అడుగుతారంటే, అమ్మ ఇది కదా మీది, అది ఎప్పుడు కొన్నారు అని అడుగుతారు. అది అంతే కదా, అడుగుతారా అడగరా? అది కూడా నాదేనంటే నమ్మరు కదా. అబద్ధాలు చెప్తే, అందుకని ఇప్పుడు మనం ఏం చెబుతున్నామంటే, ఈ జన్మ ఒక్కటే నాది కాదు. ఈ జన్మకు కదా గురువు మనకు పాఠం చెబుతున్నాడు. ఈ నామరూపాలు కాదు అని ఇప్పుడు చెప్తున్నాం కదా. కానీ వెనకటి నుంచి ఈ నామరూపాలన్నీ నేనే అంటున్నావు కదా. వెనకటి నుంచి అంటే చాలా ముందు నుంచి, కిందటి జన్మలో పాపం ఏమిటి, జన్మల్లో నేను ఈ పాపం చేశా, అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నా అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఇప్పటి సంగతి ఇదే కాదురా అంటే అది కూడా కాదు కదా. కానీ నువ్వు ఒప్పుకోవటం లేదు కదా. నువ్వేమంటావు? నేను అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, అందుకని బహూనాం జన్మనామ అంతే. అటువంటి మానవ శరీరం నీకు ఇచ్చానురా నాయన. బై డిఫాల్ట్ నీకు 1/3 వంతు నువ్వు మోక్షానికి అర్హత వచ్చేసింది. మిగిలిన వాళ్ళకి అర్హత లేదు. అవునా కదా? నీకు మానవ శరీరం ఇచ్చాను అన్నాడు. ఎందుకయ్యా మానవ శరీరం అంత గొప్పది ఏమిటి అంటే, మానవ శరీరంలోనే నీకు బుద్ధి అనేది ఒకటి ఇచ్చాను నేను. ఆ బుద్ధి పని ఏమిటంటే, ఇది మంచి ఇది చెడు అని ఆలోచించే శక్తి దానికి ఉంది. మిగిలిన జంతువులకు నేను బుద్ధి ఇవ్వలే. మళ్ళీ వాళ్ళకేమి ఇచ్చావయ్యా? ఆహారం, నిద్ర, భయం, మైథునం 4 ఇచ్చాను వాటికి. నీకు 5వది కూడా ఇచ్చాను. నీకు అందుకని 5 వేళ్ళు పెట్టాను. జంతువులన్నిటికీ 5 వేళ్ళు ఉండవు, చూసుకోండి. బల్లికి చూడండి రా, బల్లికి చూసుకో. బల్లి కనపడుతూ ఉంటుంది కదా, బల్లికి 5 వేళ్ళు ఉండవు. ఏ జంతువుకి 5 వేళ్ళు ఉండవు చూడండి. ఆవుకి కూడా ఇట్లా గిట్టలు ఉంటాయి, 2 గిట్టలు చీలి ఉంటాయి చూడండి. అంటే ఎంత మానవ శరీరం ఎంత గొప్పది వచ్చిందో నీకు చూసుకో. విచక్షణ జ్ఞానం కూడా నీకుంది, ఆలోచించే శక్తి నీకుంది. అయినా కూడా అజ్ఞానం నీ వెంటబడింది. అజ్ఞానం అంటే ఏమిటి? సూర్యకాంతిలో ఎలా ఉంది అంటే, సూర్యబింబంలోనూ జాగ్రత్తగా చూస్తే అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ కనబడతాయా? సూర్యబింబం ఎంత ప్రకాశం, కానీ దాంట్లో నల్లగా నీకు కనపడతాయి బ్లాక్ స్పాట్స్. మరీ సూర్యుని పోయి చూడవాకండి, కళ్ళు పోతాయి. సూర్యుడిగా ఉన్నప్పుడే కొంచెం చూడండి, కనపడతాయి. సూర్యుడిని చూసారంటే కళ్ళు పోతాయి, జాగ్రత్త. మీరు క్లాసులో చెప్పారు కదండి, మేము చూసామంటే అనిల్ నన్ను కోపడతాడు. ఎందుకమ్మా మీరు ఇట్లాంటి పాఠాలు చెబుతున్నారు, ఇట్లాంటి పాఠాలు చెప్పవాకండి. సూర్యుడిని అట్లా చూడకూడదమ్మా, డైరెక్ట్గా చూడకూడదు. నీకు అజ్ఞానం ఉంది. ఎందుకు అజ్ఞానం ఉందంటే, నువ్వు ఈ జన్మే కాదు ఎన్నో జన్మలుగా నువ్వు దేహాన్ని ధరించావు. ఆ దేహమే నేననుకున్నావు. ఆ దేహం కోసమే నువ్వు ఇవన్నీ చేశావు. ఇప్పుడు నీకు దేహం నువ్వు కాదని నీకు రామనాథం గారు వచ్చి చెప్తే తెలుస్తోంది కదా. ఇప్పుడు నువ్వు ప్రయత్నం చెయ్యి, అంతకుముందు నువ్వు చెయ్యలే కదా. అందుకని నీకు అజ్ఞానం ఉన్నది. యథార్థం తెలియనప్పుడు ఎక్స్ను ఆధారం చేసుకొని లెక్క చేసినట్లు అజ్ఞానం ఉంది అని ప్రారంభించు. నేను జ్ఞానం అని నీకు గురువు చెప్పాడే కానీ నువ్వు జ్ఞానం కాలే, ఇప్పుడు అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకని ఎక్స్ పెట్టుకొని లెక్క చేసినట్టు నాకు అజ్ఞానం ఉంది అని మొదలుపెట్టు.
ఈ అజ్ఞానం ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ నీకు తెలుస్తుందో, ఎక్స్ వాల్యూ తెలియడం అంటే నీ నామరూపాల విషయం నీకు అర్థమవుతుందో, అర్థమైంది కదా ఇవి సచ్చిత్తులని, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమిటి? సచ్చిత్తులే కదా. సచ్చిత్తులు కూడా నీకు తెలిసిన సచ్చిత్తులు ఆభాస జ్ఞానం, విశేష జ్ఞానమే నీకు తెలుసు, ఒరిజినల్ జ్ఞానం నీకు తెలియలే. ఇది నిజమని నువ్వు ఒప్పుకుంటే నీకు ఒరిజినల్ నీకే తెలుస్తుంది. అది అప్పుడు నీ అజ్ఞానాన్ని వదిలే. ఇక్కడ మతం ప్రవేశించింది. ఇది నీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. మేమందరం హిందువులం అంటారు కదా, మనం హిందువులం కాదు, మాది సనాతన ధర్మం. మతం ఇక్కడ ఎంటర్ అయింది. ఎక్కడ ఎంటర్ అయింది? ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఇది అజ్ఞానం అనే దాన్ని ఎక్స్ పెట్టుకుని చేసి నేను జ్ఞానం అని మొదలుపెట్టావో ఆ రోజు నుంచి నువ్వు మతం ప్రారంభమైంది. మరి హిందూ మతం ఎక్కడి నుంచి వచ్చిందంటే సింధు ప్రాంతంలో ఉండబట్టి బయటి వాళ్ళు ఇదంతా హిందూ దేశమని హిందూ మతం అన్నారు. మనది సనాతన ధర్మం. ఈ ధర్మం ఏమిటో మీకు చెప్తా. ఆ ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు హిందువులు. ఇంకో క్లాసులో చెప్తా, ఎందుకంటే అది ఒక నిమిషంలో చెప్పేది కాదు. మనం అందరం సనాతన ధర్మం, భారతదేశంలో ఉన్నది సనాతన ధర్మం. అది ఏ దేశంలో ఉన్నా ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ సనాతన ధర్మం పాటించేవాళ్ళే. మన ధర్మానికి ఏది మూలం అంటే కుటుంబ వ్యవస్థ మనది చాలా గొప్పది. అది ఎందుకో మళ్ళీ చెప్తా, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. నేను బ్రహ్మమునే అని మీరందరూ ఒప్పుకుంటున్నారు బ్రహ్మసభలో. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పను, అబద్ధం చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ బయటికి పోగానే అబద్ధం మొదలవుతుంది. ఇక్కడి వరకు నిజమే చెప్తారు.